హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన 21 days 21 టాపిక్స్లో నేను ఆల్రెడీ క్రియేషన్ బుక్, జనరల్ బుక్, గ్రాటిట్యూడ్ బుక్ అన్నిటి కోసం వీడియో చేశాను. కానీ ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకు ఎన్ని మెయిల్స్ అండ్ మెసేజెస్ పర్సనల్గా వచ్చినాయి అంటే, మ్యామ్ మేము అనుకున్నది అన్నీ సాధించాలనుకుంటున్నాము, దయచేసి క్రియేషన్ బుక్ ఎలా రాయాలి క్లియర్గా చెప్పండి అని అనేసి అని అడుగుతున్నారనమాట. మరి సడన్గా మీరు అందరూ ఎందుకు ఆ క్రియేషన్ బుక్ మీద పడ్డారో నాకైతే అర్థం కావట్లేదు. సరే, మీరు అడిగారు, చెప్పడం నా బాధ్యత, నాకు తెలుసు కాబట్టి. నాకు తెలియకపోతే నేను అసలు ఒప్పుకోను, నాకు రాదని నేను క్లియర్గా చెప్పేస్తాను నేను. సో స్పెషల్గా ఈరోజు క్రియేషన్ బుక్ మెయిన్ ఏంటంటే గోల్డ్ అండ్ మనీ తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళల్లో అందరికీ కూడా ఈ రెండు ప్రాబ్లమ్సే ఎక్కువ నాకు చెప్పారనమాట. మా గోల్డ్ ఉంది మేడం, దానికోసం ఎలా రాయాలి, మనీ కావాలి మేడం, దానికోసం ఎలా రాయాలి, ఇలాగా అందరూ కూడా ఇదే అందరూ అడగడం వల్ల ఇప్పుడు నేను క్రియేషన్ బుక్ ఏదైతే ఉందో ఫస్ట్ గోల్డ్ అండ్ మనీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇంకా గోల్డ్ అనేటప్పటికీ నాకు ఒక విషయం చెప్పాలనిపించిందండి. జనరల్గా అంటే నాకు చెప్పిన గురూస్లో వాళ్ళు ఏంటంటే, ఎప్పుడైనా సరే పుష్యమి నక్షత్రం వస్తుంది కదా మంత్లో, వచ్చినప్పుడు 2 times వస్తుంది నాకు తెలిసి. వచ్చినప్పుడు కొంచెం గోల్డ్కి సంబంధించినటువంటి ఎక్కువ రిచువల్స్ని మేము చేస్తూ ఉంటాం అన్నమాట. సో నేను లాస్ట్ టైము నా గోల్డ్ని విడిపించుకోవడానికి, అంటే దట్ ఈస్ ద లాస్ట్ టైం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఇంకెప్పుడు ఈ అవసరం రాలేదు. మీకు కూడా చెప్తాను నేను అప్పుడు ఏం చేశాను, అసలు నేను గోల్డ్ ఎలా కొంటాను, కొన్నప్పుడు మీరు పాటించాల్సినటువంటి పద్ధతి ఏంటి, అసలు మెయిన్ ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ గురించి తీసుకుందాం. ఇప్పుడు క్రియేషన్ బుక్ ఉందనుకోండి, ఫస్ట్ మీకు ఈ గోల్డ్ టిప్ చెప్పేస్తాను, తర్వాత మనీకి సంబంధించి క్రియేషన్ బుక్ నేను మీకు చెప్తాను. ఓకే, పుష్యమి రోజున ఏదైతే ఉందో, మీరు ఆల్రెడీ ఏదైనా గోల్డ్ తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చిందనుకోండి, పెట్టేస్తే కనుక మీరు ఏం చేస్తారంటే, ఆ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయి మీ దగ్గర, ఫొటోస్ ఉంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు గోల్డ్ కొనుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అది అబెండెంట్ కదా. ఒక్కసారి మీరు మీ గూగుల్ ఫొటోస్ కానీ, మీ ఫోటో గ్యాలరీ కానీ ఇది ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మంచి థింగ్స్లో మంచిగా గోల్డ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. మీ దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు దాన్ని మంచిగా పరిచి చక్కగా మీరు ఫొటోస్ తీసుకొని పెట్టుకోండి. అవే మళ్ళీ మీరు వాల్పేపర్స్కి అలా పెట్టుకోవడానికి మీకు బాగా పని వస్తుంది. ఎందుకంటే మీ సొంత డబ్బు, మీరు ఆల్రెడీ హోపనోపోనో చేసిన డబ్బు కాబట్టి చాలా బాగుంటుంది. సో నేను ఈ గోల్డ్ ఏదంటే పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు మాత్రం ఏంటంటే, నాకు స్పెషల్లీ ఈ ఇయర్లో ఈ మే నెలలో ఎప్పుడు వస్తుందంటే 13th అండి. 13th 11 గంటల నుంచి 14వ తారీఖు 11, 10:30 ఆ టైం వరకు ఆ నక్షత్రం ఉంటుందన్నమాట. అప్పుడు ఒకవేళ మీరు ఏదైనా కొనాలి, లేకపోతే గోల్డ్కి సంబంధించి ఏదైనా చెయ్యాలి, లేదంటే ఆల్రెడీ తాకట్టు పెట్టేసామండి విడిపించుకోవడం అవ్వలేదు అని అంటే కనుక, ఆ ఫొటోస్ ఉంటాయి కదండి, మీరు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ఫొటోస్ సరదాకి కొనుక్కున్నప్పుడు అందరికీ చూపించడానికి ఫొటోస్ తీసి ఉంటాయి కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గోల్డ్తో మీరు మాట్లాడండి, మై డియర్ గోల్డ్, నాకు సో అండ్ సో అవసరం వచ్చింది కాబట్టి నేను తాకట్టు పెట్టాను, కానీ పెట్టిన కాడి నుంచి నేను ఈ ఫ్రీక్వెన్సీని, అంటే గోల్డ్ ఇప్పుడు మీరు తాకట్టు పెడితే అది ఏం ఫ్రీక్వెన్సీ అండి, అప్పు ఫ్రీక్వెన్సీ, అప్పు. ఓకే, ఎప్పుడైతే పెట్టేస్తారో మీ దగ్గర ఉంటే అబెండెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అర్థమైంది కదా. మీరు పెట్టుకొని మీరు సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారంటే అబెండెంట్ ఫ్రీక్వెన్సీ అనమాట. అలా కాకుండా మీరు అప్పు పెడితే మాత్రం అది అప్పు ఫ్రీక్వెన్సీతో నేను బై మిస్టేక్ నాకు అవసరం ఉండి నేను దాన్ని తాకట్టు పెట్టేశాను. సో నిన్ను అబెండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి నేను తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ అని చెప్పి ఆ ఆర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూస్గా చూస్తూ హోపోనోపోనో చేసుకోండి. ఓకే, అలాగే ఒక బుక్ మీద, క్రియేషన్ బుక్లోకి చెప్తానులేండి మీకు, మళ్ళీ స్పెషల్గా రాస్తే మళ్ళీ మీకు ఇది అర్థం కాదు. సో అలాగా కంటిన్యూస్గా ఈ గోల్డ్ ఫోటో తీసి మీరు డైలీ హోపోనోపోనో చేయండి. ఇక నేనైతే చెప్పే టిప్ ఏంటంటే, నా ఓన్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎప్పుడైనా సరే గోల్డ్ కొంటున్నప్పుడే చాలామంది ఏం చేస్తారంటే, ఏదైనా అవసరం వస్తే తాకట్టు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఈ డైలాగ్ మీరు అందరూ చాలామంది చెప్పుంటారు కదా, అవునా కదా? మీరు నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీరు కనుక ఇలా అనుకుని ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అది తెలియచేయండి, నేను తెలుసుకోవాలనుకుంటా అసలు ఎంతమంది ఇలా ఆలోచిస్తారు. సో తప్పేం కాదండి, ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక స్థలం కొనడానికో, లేకపోతే ఇంకేదో పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికో, బిజినెస్ మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికో ఇలాంటి పని చేయాల్సి వస్తుంది. కానీ కొనేటప్పుడే అలా అనుకోవద్దని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా అవసరం వస్తే తాకట్టు పెట్టుకోవడానికి బాగుంటుంది. సో మీరు అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమి ఇచ్చారు, దానికి అబెండెంట్ ఫ్రీక్వెన్సీ నుంచి అవసరానికి ఉపయోగపడేటటువంటి అప్పు ఫ్రీక్వెన్సీలోకి మీరే తెలియకుండా మీ యొక్క బ్రెయిన్ని మీరు అటు నుంచి అటు ట్రావెల్ చేసేసారు కొనేటప్పుడే. సో అది ఆ ఫ్రీక్వెన్సీలోనే ఉంటుందన్నమాట. సో
ఆ ఫ్రీక్వెన్సీని మీరు తప్పించి చక్కగా దానికి హోపోనోపోనో చేసి ఒక సర్టన్ టైం పెట్టుకోండి, ఈ టైం కల్లా నేను గోల్డ్ విడిపించేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. నేను అప్పుడు ఏం చేశానండి అంటే, ఇప్పుడు చెప్తా చూడండి. నేను క్రియేషన్ బుక్ రాసేటప్పుడు నా మానసిక స్థితి గురించి చెప్తాను. నేను నాకు నా పాత వీడియోస్ కనుక మీరు చూస్తే నా యొక్క మెంటల్గా నేను ఎన్ని ఆలోచనలతో నిండిపోయి ఎలా బాధపడుతూ ఎలాంటి సిచ్యువేషన్ నుంచి నేను దీంట్లోకి వచ్చాను అనేది క్లియర్గా చెప్పాను నేను. అవన్నీ అనవసరంగానండి. ఇప్పుడైతే మీకు అప్పుడు నా స్టేజ్ గురించి చెప్తాను. నాకు హెల్త్ బాగాలేదు. ఎందుకు హెల్త్ బాగాలేదురా నాయన అని ఆలోచిస్తే, మేము ఆల్రెడీ మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి బిజినెస్లో కొంచెం డబ్బులు పెట్టాం. అంటే గట్టిగానే పెట్టాంలేండి, అందరం ఏమి చిన్న చితక అమౌంట్స్ పెట్టలేదు. సో పెట్టినప్పుడు ఒక్క పర్సన్ మాత్రం పెట్టమంటారా బిజినెస్లో అమౌంట్ అని చెప్పి నన్ను అడిగారు, మా ఇంట్లో మా పర్సన్సే. సో అది ఏంటంటే, ఇప్పుడు నేను నాకు సంబంధించిన అమౌంట్ నేను కుదురుగా ఉండకుండా నేను మా ఇంట్లో ఇంకొక పర్సన్ దాంట్లో నుంచి నేను ఆ అమౌంట్ పెట్టించాను. అట్లా 2 టైప్స్, ఇటు మా అమ్మగారి సైడ్ నుంచి, అటు నెక్స్ట్ వచ్చి మా అత్తగారి సైడ్ నుంచి కూడా ఇది అయ్యిందనమాట. సో నా ఫ్రీక్వెన్సీ ఎంత బ్యాడ్గా ఏడ్చిందంటే ఆ టైంలో నిజంగానే. సో మేము ఆలోచించినప్పుడు, తీసుకుంటున్నప్పుడు అండ్ డబ్బులు పెడుతున్నప్పుడు కూడా అందరం చక్కగా లాభాలు వస్తాయనే ఉద్దేశంలోనే మంచి ఫ్రీక్వెన్సీలో పెట్టామండి. పెట్టిన తర్వాత ఎవరు వచ్చారో ఎలా వచ్చారో తెలియదండి. ఇంకా మిగతా చుట్టాలు ఉంటారు చూసారా, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ లైఫ్లో మనీ కోసం జరిగినటువంటి ప్రతి ఇన్స్టెంట్ని ఎవరెవరు చిట్టీలో వేశారు, ఎవరెవరు బిజినెస్లో పెట్టారు, ఎవరెవరు జాయింట్ బిజినెస్లు ఉంటాయి కదా వాటిల్లో పెట్టారు, ఎలా అయ్యింది, ఏమయ్యింది, ఆలోచించకుండా చేస్తే ఎలా అవుతుంది, ఆలోచించి చేస్తే ఎలా అవుతుంది, మొత్తం నింపేశారండి. మామూలుగా అసలు మా బ్రెయిన్స్ అన్నీ కూడా భయంతో నిండిపోయినాయి. మొత్తం టోటల్గా భయంతో నిండిపోతే అప్పటి నుంచి మేము మనీ ఫ్రీక్వెన్సీని ఏం చేసామనమాట, భయానికి మనం మంచిగా దత్తత ఇచ్చినట్టు ఇచ్చేసాం. అమ్మ బాబోయ్ ఇప్పుడు కనుక వాడు హ్యాండ్ ఇస్తే ఏమైపోతుంది, అమ్మ బాబోయ్ ఇప్పుడు కనుక ఇందులో లాభాలు రాకపోతే ఏమైపోతుంది, లాభాలు రాకపోతే దేవుడరు, అసలు ఏమైపోతుందో లాభాల మాట దేవుడరు. ఇలాగా తెలియకుండానే మొత్తం నేను మా ఇంట్లో మొత్తం అందరం కూడా ఇదే ఫ్రీక్వెన్సీని దానికి అప్లై చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అలా అప్లై చేస్తున్నప్పుడే అయ్యి బాబోయ్ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం అమౌంట్ తీసుకున్నాం కదా, సో దాన్ని ఏం చేయాలి, మన దగ్గర గోల్డ్ ఉంది కదా దాన్ని పెట్టేసి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇది సేమ్ అసలు మొత్తం గోల్డ్ అంతా పెట్టేసామండి. గోల్డ్ అంతా పెట్టేసిన తర్వాత ఎవరైతే ప్రాబ్లం పాపం అంటే మా సైడు కొంతమంది పాపం అర్థం చేసుకున్నారనమాట, ఓహో వీళ్ళు పెట్టారు ఇలా అయింది అనేసి. దాని తర్వాత నిజంగానే 3 months తర్వాత మొత్తం కంపెనీతో సహా తీసేశారండి. మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు కంపెనీతో సహా తీసేస్తే ఫ్రీక్వెన్సీ వల్ల చక్కగా అప్పటి వరకు ఒక 4-5 years నుంచి రన్ అవుతున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో సడన్గా దానికి నష్టాలు రావడం మొదలుపెట్టింది. ఎవరి వల్ల రావడం మొదలుపెట్టింది? నేనైతే బ్లేమ్ ఎప్పుడు కూడా ఎవరి మీద వేయనండి. మన లైఫ్లో మన సైడ్ నుంచి మనం చూస్తున్నాం అంటే అది మన ప్యాటర్న్లో నిండిపోయి ఉంది కాబట్టే మనం దాన్ని చూడగలుగుతున్నాం అనమాట. సో నేను చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్న ప్యాటర్న్ని ఎవరి వల్ల చేంజ్ చేసుకున్నానండి? నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల నేను క్రియేట్ చేసుకున్నాను. నా బ్రెయిన్లో ప్యాటర్న్ని క్రియేట్ చేసేసుకున్నాను అనమాట. ఎలాంటిది బ్యాడ్ ప్యాటర్న్ ఏవైతే ఉంటుందో దాన్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో నాకు తెలియకుండానే ఇంకా మొత్తం మారిపోయింది టోటల్గా. అసలు ఇప్పుడు ఆ విషయం గుర్తు చేసుకుంటే కూడా మీకు చెప్పాలి కాబట్టి నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను, కానీ లేకపోతే అసలు నేను గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు అనమాట. సంతోషంగా ఆనందంగా ఉన్నదాన్ని వేరే వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తే నేను ఆ ప్యాటర్న్ని చేంజ్ చేసుకోవడం ఏంటి, చేంజ్ చేసుకున్న తర్వాత అసలు వాళ్ళందరికీ 2-3 monthsలో ఎలా పోయిందో మొత్తానికి ఆ కంపెనీయే 2-3 monthsలో తీసేశాడు. ఏమైంది? అందరు అమౌంట్స్ పోయినాయి అనమాట. సో చూడండి, కొంతమంది పోతే పోయిందని లైట్ తీసుకుంటారు. అదే వేరే వాళ్ళ అమౌంట్ మనం పెట్టించినప్పుడు మనకు తెలియకుండానే ఒక బాధ, ఒక భయం ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళు అడుగుతారేమో, వీళ్ళు అడిగితే ఏం చెప్పాలి, గొడవకు వస్తారేమో, బంధాలన్నీ చెడిపోతాయేమో. అలా ఎన్ని ఫ్రీక్వెన్సీస్ని మనం టచ్ చేస్తామంటే ఒక్క సిచ్యువేషన్ జరగడం వల్ల ప్రతి దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటాం. ఏదైతే మనకి అవసరం లేదు మనం ఎదగడానికి ఉపయోగపడదో దాన్ని అన్నిటినీ కూడా నేను అటాచ్ చేసుకోవడం జరిగినప్పుడు నిజంగానే డబ్బులు పోయినప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఇక మీకు తెలుసు కదా,
అది ఇంట్లో వాళ్ళు కానివ్వండి, లేకపోతే బయట ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ కొలీగ్స్ కానివ్వండి, ఒక్కసారి ఫ్రీక్వెన్సీలో మనకి ఇలా జరిగింది అని అంటే తెలియకుండానే బిహేవియర్లో చాలా మార్పులు వచ్చేస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు కాదు కొన్ని రోజులకి ఇవ్వగలమని మనకి తెలిసిన ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇంకా వద్దు అనుకునే వాళ్ళు చాలామంది అని ఉంటారనమాట. సో అలాంటప్పుడు బంధాలు మొత్తం మారిపోతాయండి. ఇక్కడ ఏమైంది చూసారా, నేను పెట్టిన ఒక మనీ అనే దానివల్ల ఫస్ట్ ఏమైందంటే నా ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోయింది కదా. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిన తర్వాత రిలేషన్షిప్స్ చేంజ్ అయిపోయినాయి. ఆ రిలేషన్షిప్ చేంజ్ అయినప్పుడు ఏమైందో తెలుసా అండి, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం చూసారా, మనీ అనే దాన్ని నేను ఫ్రీక్వెన్సీని అందరూ చెప్పింది విని నన్ను మార్చుకోవడం, నా ప్యాటర్న్ మార్చుకోవడం వల్ల ఎంత చక్కగా ఉండేదంటే నా ప్యాటర్న్, దాన్ని మార్చుకోవడం వల్ల ఫీలింగ్స్లో చేంజెస్ వచ్చాయి. ఫీలింగ్స్లో చేంజెస్ రాగానే లాస్ వచ్చింది. ఎవరికైనా ఇదేనండి, నాట్ లైక్ దిట్. మీది ఒకవేళ ఇక్కడ మనీ కాదు, ఇక్కడ రిలేషన్షిప్ అనుకుందామండి. ఎవరో చెప్పిన మాటలు మీరు వినడం వల్ల ఫస్ట్ మీ ప్యాటర్న్ని మీరు చేంజ్ చేస్తారు. మీ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు మీ భర్త ఉన్నారనుకోండి, ఇంతే సంపాదిస్తున్నాడా, ఇంతే చేస్తున్నాడా, ఈ మాత్రమేనా అని అన్నారనుకోండి, మీరేం చేస్తారు, అవును కదా ఇంకా కావాలనుకుంటే సంపాదిస్తే బాగుంటుంది కదా అని చెప్తే. లేదా మీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పడకపోతే మధ్యలో ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి ఫస్ట్ మీ ప్యాటర్న్ని చేంజ్ చేస్తారనమాట. అంటే ఏం లేదు, వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మడం. ప్యాటర్న్ అంటే మళ్ళీ ఏంటో అనుకోకండి, ఈ ప్యాటర్న్ అంటున్నారు ఏంటని అనేసి కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. పాపం అందరికీ అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. అందుకోసం ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మీకు ఆ వ్యక్తి మీద, అంటే ఇక్కడ ఇది మనీ అయ్యింది, ఒక మనిషి అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యం అవ్వచ్చు, లేకపోతే కెరియర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు అండి. ఈ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు అనమాట. సో ఈ ఫీలింగ్ అనేది చేంజ్ అయిపోద్ది. చేంజ్ అయిపోయిన తర్వాత దాంతో మీకు ఉండేటటువంటి రిలేషన్షిప్ పాడైపోతుంది అనమాట. మీరు ప్రేమిస్తూ చక్కగా ఉండి మీరు నమ్మకంగా ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది. అలా కాకుండా విసురుకుంటూ కసురుకుంటూ అవమానిస్తూ బాధ పెడుతూ ఉంటే రిలేషన్షిప్ ఎప్పుడైనా సరే దెబ్బతింటుంది అన్నట్టు. సో నాకు కూడా సేమ్ అలా రిలేషన్షిప్ దెబ్బతినగానే బాధ వచ్చేసింది. రిలేషన్షిప్ ఇప్పుడు ఆరోగ్యంతో మనకు బాగాలేదనుకోండి, ఎక్కడో ఒక చోట ఏ పార్ట్లోనో మోకాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో, వెన్ను నొప్పో, పంటి నొప్పో, తలనొప్పో, లేకపోతే బీపీ, షుగర్, వాట్ ఎవర్ అంటే మనం ఎక్కువ ఏదైతే ఆలోచిస్తామంటో ఒక్కొక్క ఆలోచనకి ఒక్కొక్క పార్ట్ మన బాడీలో అది డిస్టర్బ్ అవుతుంటుంది. నేను అది కూడా మీకు వీడియో చేస్తాను, అసలు ఏ చక్ర ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఎలాంటి రోగాలు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాయి అనేది తెలుసుకుంటే మీకు కూడా భయం వేస్తుంది. నేను ఆల్రెడీ 5 చక్రాస్ చెప్పినప్పుడు అందులో ఉంది, ఒకసారి చూసుకోండి మీరు క్లియర్గా. నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను అందులో. సో నా రిలేషన్షిప్ తినగానే భయం వేసేసింది. ఇంకా అంటే ఇప్పుడు సడన్గా మనకి చిన్నప్పటి నుంచి ప్రేమగా ఉన్న వాళ్ళు సరిగా మాట్లాడకపోతే మనీ అనే ఒక కారణం వల్ల, కానీ నాకు మనీ అనే ఒక కారణం వల్ల ఇలా అయిపోయారు కదా, అప్పుడు నా హెల్త్ దెబ్బతిన్నాయి. హెల్త్ తిన్నప్పుడు నేను నా హార్ట్ ఏదైతే ఉందో దాని మీద భారాన్ని తీసుకున్నాను అనమాట. భారాన్ని తీసుకున్నప్పుడు నాకు ఈ హోపోనోపోనో అని, తర్వాత వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్ అని, చూడండి ఒక చెడు జరిగింది నా లైఫ్లో, కానీ ఎంతోమంది లైఫ్లో ఎంతో కొంత మార్చడానికి నా లైఫ్ టర్న్ అయింది. అప్పుడు ఇక్కడ నేను ఒక చెడు జరిగిన తర్వాత ఒక మంచి కూడా జరుగుతుంది అనడానికి నా లైఫ్ ఉదాహరణ అనమాట. ఇంత బాధల్లో ఉండి నేను నా కోసం స్టార్ట్ చేశానండి. దీన్ని నా కోసం స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా సరే నాకు థ్రోట్ చక్ర ఓపెన్ ఉంది ఎప్పుడు కూడా. నాకు తెలిసినంతవరకు నా 7 చక్రాస్ ఆల్వేస్ మంచి ఎలయంలోనే ఉంటాయి, లేకపోతే ఇంత గొంతు చించుకుంటూ మనం ఎప్పుడు మాట్లాడాలి. మా ఇంట్లో ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒక మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడగలిగే శక్తి చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్లో కానీ దేంట్లో అయినా సరే, నాట్ సొంత డబ్బా అండి మీరు అలా అనుకోవద్దు, బికాస్ నేను మాట్లాడగలను అనమాట. సో అలాంటిది నాకు థ్రోట్ చక్ర ఓపెన్ ఉండడం వల్ల ఎక్స్ప్రెస్ చేయగలిగాను ప్రతిదాన్ని. సో అలా మాట్లాడుతున్నప్పుడు నేను డిసైడ్ అయ్యాను అనమాట. అంటే నన్ను అందరూ అంటే చూడండి, ఇప్పుడు ఎవరో ఒకరు మన శక్తిని మనకు అప్పుడప్పుడు గుర్తు చేయాలన్నట్టు, నువ్వు మాట్లాడగలిగే శక్తి ఉన్నప్పుడు మంచిగా నీకు ఇలా ఇష్టం కదా, చక్కగా రేడియో జాకీలాగా కంటిన్యూస్గా మాట్లాడడం అది ఇది అంటే సరే మాట్లాడతాం. కానీ నాకేంటంటే సినిమాల గురించో, పాలిటిక్స్ గురించో, వంటల గురించో చేయాలని నాకు నిజంగానే లేదండి. చెయ్యాలి అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో సంథింగ్ ఎవరిదైనా లైఫ్ చేంజ్ అయ్యే టాపిక్ ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నేను యూనివర్స్ని అడిగాను.
మెడిటేషన్లో అడిగానండి. మీరు ఇక్కడనే కాదు, ఎప్పుడైనా సరే స్టార్స్తో కానీ, మూన్తో కానీ, సన్తో కానీ, 5 ఎలిమెంట్స్తో కానీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్ అని మీరు అడగాలన్నమాట. అడిగితే మీకు ఏదో ఒక రూపంలో అది ఆన్సర్ ఇస్తుంది. నాకు అలా ఆన్సర్ ఇస్తున్నప్పుడు సో ఇది ఈ టాపిక్ని చూస్ చేసుకోమని పదే డిస్పెన్షా గారిది కానీ, లేకపోతే బాబ్ ప్రాక్టర్ గారిది కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి అబ్రహం గారిది కానీ, లేకపోతే ఇలా బుక్స్ చదవడం, సీక్రెట్ బుక్ అని అదొకటి సడన్గా నా లైఫ్లోకి రావడము, తర్వాత తెలియకుండానే ఈ వీడియోస్ చుట్టూ నేను అట్రాక్ట్ అవ్వడము. నెక్స్ట్ వచ్చి శైలజ గారు, నా వర్చువల్ గురు, యాక్చువల్గా ఆమె ఫస్ట్లో వర్చువల్ గురువు అండి, తర్వాత శర్మ గారు, నెక్స్ట్ వచ్చి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు తెలియకుండానే లైఫ్లోకి వచ్చి ప్రభా గారు, నెక్స్ట్ చాలామంది ఇలా గురువులందరూ కూడా వన్ బై వన్ వచ్చి నాకు వాళ్ళు ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా నువ్వు చెయ్యమ్మా ఇలాగా, నాకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు చేస్తా. సో అలాగా నేను ఇందులోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్ టాపిక్లో కదా, అలాగే మీ లైఫ్లో కూడా ఏదైనా ఒకటి దెబ్బతింటే ఈ 4 కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు ఈ గోల్డ్ మీద ప్యాటర్న్ ఏమున్నదండి, తాకట్టు పెట్టుకోవడానికి బాగుంటుంది అనే ప్యాటర్న్ ఉంది కదా, తీసేయండి. ఇక్కడి నుంచి తీసేసి గోల్డ్ అనేది నేను అనుభవించడానికి, నేను సంతోషంగా ఉండడానికి, నేను వేసుకుని ఫోజ్ కొట్టడానికి ఇలా అనుకున్నా పర్వాలేదు. కానీ ఒక్కటండి, ఎవరిని మాత్రం వాళ్ళు తక్కువ గోల్డ్ అలా ఉంటే మాత్రం దయచేసి మీరు ఎవరిని కించపరచదు. అప్పుడు అది మీ ప్యాటర్న్ అయిపోతుంది, మిమ్మల్ని ఇంకెవరైనా కించపరుస్తారనమాట. అందుకోసం అని చెప్పి సో మీకుంది తృప్తిగా ఉండండి. అప్పుడు మీరు గోల్డ్ ప్యాటర్న్ మార్చగానే ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి, ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, హ్యాపీనెస్, సంతోషం. వావ్, నా గోల్డ్ నాకు వచ్చేసింది అని చెప్పి ఒక సంతోషం అనమాట. అప్పుడు మీరు గోల్డ్తో రిలేషన్షిప్ ఏం పెట్టుకుంటారు, ఇంకొకసారి జీవితంలో తాకట్టు పెట్టద్దు అని చెప్పి అనుకుంటారు అనమాట. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఇంక ఎటువంటి ఈ 4th ప్యాటర్న్ అనేది మీ హెల్త్ కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. సో ఇదనమాట. సో పుష్యమి రోజున మీరు గోల్డ్ ఫొటోస్ స్టార్ట్ చేయండి. హోపోనోపోనో చేయడం తీసి స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, గోల్డ్ కొంటున్నప్పుడు మీరు ఒకవేళ ఒక 10 గ్రాములు గోల్డ్ కొన్నారని అనుకోండి, ఇది నేను పాటించేది, నాకు చాలా సక్సెస్ఫుల్ అయింది. మీకు నేను ఎవ్వరు చెప్పరు, ఎక్కడ ఉండదు ఈ సీక్రెట్. ఇది కూడా నాకు ఈ కేరళకి సంబంధించిన గురువు గారు చెప్పారనమాట అండి. ఆయన చెప్పారు. అండ్ సేమ్ నార్త్లో కూడా ఆయన కూడా ఇలాగే చెప్పారనమాట. సో అందుకని చెప్తాను, నేను పాటించాను కాబట్టి. గోల్డ్ మీరు ఒక 10 గ్రామ్స్ కొన్నారనుకోండి, ఆ 10 గ్రామ్స్ అంతా సిల్వర్ కూడా దాంతో పట్టుకోనండి. ఓకే, అప్పుడు మీకు ఏంటంది, అబండెంట్ ప్లస్ అబండెంట్ అనమాట. ఓకేనండి, అర్థమైందా? గోల్డ్ ఎంత కొంటున్నారో సిల్వర్కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఎందుకంటే మనం హెడ్ టు నడుం వరకు గోల్డ్ వేసుకోవాలి. నడుం దగ్గర నుండి, అంటే నడుం దగ్గర గోల్డ్ వేసుకోవచ్చు, ఏ ఆర్నమెంటు కావాలంటే సిల్వర్ కూడా వేసుకోవచ్చు. అక్కడ నుండి కింద మన పాదాలు, మెట్టల కింద, గజ్జల కింద ఇలాగా సిల్వర్ని వేసుకుంటాం అనమాట. సో ఆ రెండు కలయికుంటేనే చూడండి, సిల్వర్ పక్కన గోల్డ్ పెట్టిన, గోల్డ్ పక్కన సిల్వర్ పెట్టిన చాలా డిఫరెంట్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుంది కదా. మీరు 10 గ్రామ్స్ కనుక గోల్డ్ కొంటే 10 గ్రామ్స్ సిల్వర్ కొనండి. ఒకవేళ మీరు పాతది ఏదో గోల్డ్ అమ్మేశారనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అమ్మేసినప్పుడు మీకు ఒక 50,000 వచ్చినాయి అనుకోండి, ఒక 1/2 గ్రాము గోల్డ్ కొనండి, 1/2 గ్రాము సిల్వర్ కొని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని ఏం చేయాలని అంటే మీ పూజ గదిలో పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఒకవేళ ప్రేయర్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే దానికి మంచిగా హోపోనోపోనో చేసి ఇది మరింతగా పెరగాలి అని కోరుకొని అప్పుడు మీ దేవుడి గదిలో దాన్ని పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా గోల్డ్ది ఇలా చేస్తే మాత్రం గోల్డ్ చాలా పెరుగుతూ వస్తుందండి. ఇది నేను పాటించినటువంటి టిప్. ఓకే, ఇప్పుడు అసలైంది, మీ క్రియేషన్ బుక్ ఎలా రాయాలి. ఓకే, నేను చెప్పిన దాంట్లో మేబీ అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరేనండి, మనం ఏం ఫ్రీక్వెన్సీలో ఉన్నామో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటున్నప్పుడు బాధలో కానీ, కోపంలో కానీ, లేకపోతే వేరే వాళ్ళ మీద అసూయతో కానీ, లేకపోతే కష్టాలు నష్టాలు నాకే 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 అనే ఏదైనా ఫీలింగ్లో ఉంటే దాని నుంచి మీరు ఫస్ట్ రండి. మీరు ఇప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేయాలో చెప్తాను, ఆగండి. ఎస్, ఇప్పుడు మీ క్రియేషన్ బుక్కి మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను. ఫస్ట్ అసలు మీ బ్రెయిన్లో ఏమున్నది అనేది కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలంటే, మీరు మనీ కావాలనుకుంటున్నారండి, చాలామంది ఇదే అడుగుతున్నారు. సో మనీ ఫ్రీక్వెన్సీ బాగుందనుకోండి, అన్ని ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా వరకు చాలానే బాగుంటాయి అనమాట. ఎప్పుడో ఒకటి రిలేషన్షిప్ ఏంటంటే అదర్ది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలని అంటే,
మీ బ్రెయిన్ ప్యాటర్న్ ఎలాగుంది కనిపెట్టాలి. అసలు మీ బ్రెయిన్లో ఏమున్నాయి? కోపం ఉందా, భయం ఉందా, బాధ ఉందా, వస్తాయి రావు, చూసుకుంటారు చూసుకోరు, రెస్పాన్సిబిలిటీ లేదు మా హస్బెండ్కి, లేకపోతే మా వైఫ్కి కేరింగ్ లేదు, లేకపోతే మా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, లేకపోతే ఇలా ఏవైతే మీ బ్యాడ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఉండిందో ఫస్ట్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. దీనికోసం మీరు కొంచెం కేటాయించాల్సిందేనండి. క్రియేషన్ బుక్ రాసుకోవడం అంటే అది ఎలాగంటే దానికోసం మీరు ఖచ్చితంగా ఒక టైంని మీరు క్రియేట్ చేయకపోతే మీరంటూ క్రియేషన్ బుక్ని క్రియేట్ చేయలేరు. చేసినా కూడా అది వర్కౌట్ కాదండి. ఎవరైనా సరే మీలో ఇంతవరకు క్రియేషన్ బుక్ ఏదైనా రాసి అవ్వలేదనంటే మేబీ ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాటర్న్లో ఏమన్నా మిస్ అయ్యారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీ బ్రెయిన్ దేంతో నిండిపోయింది అనేది కనిపెట్టాలి. ఓకే, కనిపెట్టిన తర్వాత ఎవరికి మీరు చెప్పేది కాదు కదండి. మీరు ఇది చూస్తే అయ్యో నా గురించి ఇలా అనుకుంటారా, నేను ఇలా ఆలోచిస్తున్నాను అని చెప్పి. కొంతమందికి తెలుసా అండి, రిలేషన్షిప్స్లో నాకు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. పాపం పేరెంట్స్ అయ్యి ఉండి పిల్లల్ని పట్టించుకోరండి. కన్న పిల్లల్ని పట్టించుకోకుండా భార్యను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం తండ్రి, లేకపోతే తల్లిని పట్టించుకోకుండా చాలా అంటే రభస తాగి తల్లిని తిట్టేవాళ్ళు. పాపం వాళ్ళు మెసేజెస్ పెడుతుంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇలాంటి వాళ్ళు ఏంట్రా నాయన అంటే తెలుసు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి అసలు ఇప్పుడు ఈ భూమి మీద ఏమి కార్యాన్ని నిర్వహించుకోవడానికి వచ్చుంటారు, అది ఏం ప్యాటర్న్, కార్మిక్ ప్యాటర్న్లో అది ఏంటి అని తెలిసినా కూడా యాజ్ ఈ హ్యూమన్గా అప్పుడప్పుడు అలా రియాక్ట్ అయిపోవాలనిపిస్తుంటుంది అనమాట. మళ్ళీ నన్ను నేనే కామ్ 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 అదంతా ఒక ప్యాటర్న్, సోల్కి చేయాల్సినటువంటి కర్మ అదంతా చేయాల్సిందే, అవ్వదు, అది మార్చుకోవడానికి మన చేతుల్లో ఉంది, కానీ మనం బాధపడితే అయ్యేది కాదు అని మళ్ళీ నా బ్రెయిన్ చెప్తుంది. సో అలాగే మీ లైఫ్లో మీకు ఎవరైనా ఒక పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నారా? ఇప్పుడు మనీకి కూడా పర్సన్కి ఏంటి సంబంధం అని అంటే, ఇప్పుడు మీ బ్రెయిన్లో కొంత ప్లేస్ ఇచ్చాడనుకోండి మీకు, చక్కగా ఇంత ప్లేస్ ఇచ్చారనుకోండి, ఒక్క నిమిషం, సో ఇదిగోండి ఇంత బ్రెయిన్ మీకు ఇచ్చాడనుకోండి, ఒక పర్సన్ గురించి ఇంత, హెల్త్ గురించి ఇంత, ఇంట్లో ఉండే గొడవల కోసం ఇంత, మనీ కోసం ఇంత, రిలేషన్షిప్ కోసం ఇంత, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఆ టీవీలో వచ్చేవి ఈ గొడవలు ఆ గొడవలు, ఆల్రెడీ కార్మిక్ డెబిట్స్, ఇవన్నిటితోనే మీరు ఇలా నింపేసుకుంటారు కదండి. నింపేసుకున్నప్పుడు పాపం అది ఏం చేస్తుంది, భుజ్ బ్రెయిన్ 80%, ఇదిగోండి ఈ 20% ఇక్కడ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కాన్షియస్ బ్రెయిన్. ఈ 80% ఏదైతే ఉంటుందో అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనమాట. సో దానికి గత జన్మకి సంబంధించినవి కూడా దానికే అవసరం. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే మీరు ఎక్కడి నుంచి క్లియర్ చేయాలి, మీరు ఏం చేస్తారు? చాలామంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసండి, నేను కనిపెట్టాను, వద్దు 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 అనుకున్నాను, అయినా సరే ఇంకా 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 అని ఇంకా నా బ్రెయిన్లోనే ఉన్నాయనంటే మీరు ఏం చేస్తారంటే కాన్షియస్ బ్రెయిన్తో మాత్రమే ఆలోచించి వద్దనుకున్నాను అంతే. కానీ మీ ఆలోచనలో ఇక్కడి నుంచి ఏమి క్లియర్ అవ్వండి, ఇది అసలు తీయదు. దీన్ని మార్చాలి అంటే అంత ఈజీ కూడా కాదనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ మీరు చేస్తే ఇక్కడ ఒక్కొక్కటి 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 మారిపోయి మీరు ఏమైతే విత్తనాలు అందులో వేస్తారో అలాంటి చెట్టులే వస్తాయి అనమాట. సో ఎప్పుడైతే ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు మార్చాలంటే కనిపెట్టిన తర్వాత ఏదన్నా ఒక పర్సన్ మీద మీకు కోపం ఉందా, లేదంటే ఏదైనా పరిస్థితి మీద కోపం ఉందా, లేకపోతే మీరే ఇంకెవరిదన్నా లైఫ్ని చెడగొట్టడం కానీ, అంటే కొంతమంది ఉంటారు, నేను చెప్పలేదండి లాస్ట్ టైము మన మాట వల్ల కూడా చాలా చూసారు. ఇప్పుడు నా ఒక్క మాట వల్ల మా ఇంట్లో వాళ్ళ బిజినెస్లో కొన్ని డబ్బులు పోయినాయి అని నేను అప్పుడు చెప్పాను. ఇప్పుడు అదే నా మాట వల్ల ఎంతోమందికి డబ్బులు వచ్చినాయి. ఎందుకు? నేను నా ప్యాటర్న్ చేంజ్ చేశాను. నేను భయపడే ప్యాటర్న్ నుంచి అబండెన్స్ అనే ప్యాటర్న్లోకి నేను మారిపోయిన తర్వాత అప్పుడు అసలు ఇంతవరకు లోటు లేని, అంటే నేను ఒక్క లైఫ్ నుంచి ఒక్క లైఫ్ డిస్టర్బ్ అవడం వల్ల, నా లైఫ్ డిస్టర్బ్ అవడం వల్ల, నేను నేర్చుకోవడం వల్ల, ప్యాటర్న్ చేంజ్ చేసుకోవడం వలన దాదాపు ఇప్పటికీ కొన్ని వందల మంది, అంటే ఇప్పుడు మేము నేర్చుకుంటున్నప్పుడే ఎంతోమంది స్టూడెంట్స్కి వాటికి మేము వర్క్ చేస్తాం అనమాట అండి. ఫ్రీగా క్లాసెస్ చెప్పడం చేస్తాం. ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా కూడా మీకు ఫ్రీగా నేను క్లాసెస్ చెప్పినట్టే కదా. సో అలా చెప్తాము. తర్వాత కొంతమంది ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ ఖచ్చితంగా చేయాల్సింది. అంటే ఇప్పుడు కొన్నిటిని మాత్రమే మనీ లేకుండా నేర్పించాల్సినవి ఉంటాయి. కొన్ని డీప్గా చేసేవి ఎవరికి వాళ్ళకి మాత్రమే డీప్గా క్లియర్ చేయాల్సినవి ఉంటాయి అన్నమాట. సో వాటిని ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటారు. అంటే మనీ ఇవ్వడం అన్నారు అనమాట. మీరు మనీ అనే ఎనర్జీని వాళ్ళకి ఇస్తే అది ఎక్స్చేంజ్ అయ్యి నాలెడ్జ్ అనే ఎనర్జీ మీకు దగ్గరకు వస్తుంది. అంతే, ఎనర్జీ ఎక్స్చేంజ్. చాలామంది ఏం చేస్తారు తెలుసండి,
మనీ అనగానే భయపడిపోతున్నారండి. మనీ అనగానే అయిపోబా వాళ్ళు అంత తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు. మీ దగ్గర ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉన్నాయండి, నేను ఒక 10 రూపాయలు నాకు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఎవరైనా సరే, నేను ఎవరో సంథింగ్ పక్కన ఉన్నాము అడిగాం, మీరు టక్కుమని తీసిస్తారా లేదా? అయ్యో 10 రూపాయలే కదా, 10 రూపాయలే కదా అని ఎందుకు వస్తుంది ఫీలింగ్? 1000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, లేదా 10,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, అందులో మేము ఒక 100 రూపాయలు అడిగామనుకోండి, మీకు ఏం ఫీలింగ్ అనిపిస్తుంది? 100 కదా అని అనిపిస్తుంది. సో అలాంటి ఫీల్ని ప్యాటర్న్ని తీసుకురావడానికే ఖచ్చితంగా కొన్ని మనీ క్లాసెస్ అని పెడతారు. ఎందుకంటే వాళ్ళకు ఏవైతే ఉంటాయో అవి వర్క్స్ చేయడానికి వాటి కోసం, ఇప్పుడు ఒక వీడియో మనం చేస్తున్నామంటే ఎడిట్ చేసే వాళ్ళు ఒకరు కావాలి, లేకపోతే దీని టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఒకరు కావాలి, రాసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించాలి, చెప్పాలి అంటే ఒక మనిషి ఎనర్జీని ఇక్కడ యూజ్ చేస్తుంటారు. కాబట్టి సో మీకు ఎప్పుడైతే అది ఉంటుందో అప్పుడు ఆ ఫీల్ రాదు, అన్ని డబ్బులా అనే ఫీలింగ్ అందుకే రాదనమాట. లేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో బాబోయ్ ఇంత డబ్బులు ఇప్పుడు ఇవ్వాలా అండ్ మీరేం కంగారు పడకండి. నేను క్లాసెస్ పెట్టినప్పుడు కూడా తక్కువ అమౌంట్కే పెడతానని నేను ప్రామిసే చేశాను ఆల్రెడీని. నేను లక్షలు 1000 అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు టాపిక్స్ నేర్చుకోవాలండి. కాకపోతే నేను కొన్ని మాత్రమే పైకి ఇలాగా మేము వీడియోస్లో చెప్పగలదు. మీకు ఎప్పుడైనా చూడు ఏ హీలర్ పూర్తిగా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పర్సనల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకుంటారు, అవన్నీ తీసుకొచ్చి మేము ఇలా వీడియోస్ రూపంలో బయట పెట్టలేమన్నమాట. సో అందుకోసమనే పర్సనల్ క్లాసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ టాపిక్. ఓకే, అయితే మీకు ఏ పర్సన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా, ఏ పరిస్థితి డిస్టర్బ్ చేస్తున్నా ఫస్ట్ కనిపెట్టండి. కనిపెట్టిన తర్వాత హీల్ చేయాలి. హీలింగ్ ఎలా చేయాలి అని అంటే, ఒకటి మీరు అఫర్మేషన్స్ త్రూ దాన్ని ఇప్పుడు నాకు మనీ లేదు అనేది ఏదైనా మీ గనక ఒక ఫీలింగ్ అనుకోండి, అది ఏంటి అనేది కనిపెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే హీల్ ఎలా చేయాలంటే ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి మీరు ఎఫర్మేషన్స్ దానికి అప్లై చేసుకుంటూ కంటిన్యూస్గా ఇంకా ఆన్గోయింగ్ అదే ఎఫర్మేషన్స్ చెప్పాలి. లేదా అదే సిచ్యువేషన్కి ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ కనిపెట్టారో పరిస్థితో పర్సనో ఉంటారు కదా, వాళ్ళని బ్లెస్ చేయండి. ఓకే, ప్లీజ్ మీరు నా ప్యాటర్న్ కానే కాదు, దయచేసి మీరు నా ప్యాటర్న్ నుంచి వెళ్ళిపోండి, నేను ఇది కావాలని నేను అనుకోలేదు, ఏదో కారణం వల్ల, గత జన్మల కారణం వల్ల, ఈ కారణం వల్ల నా లైఫ్లోకి వచ్చింది, సో మీరు వెళ్ళిపోండి, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ ఫర్గివింగ్ యూ. ఎప్పుడైతే మీరు బ్లెస్సింగ్స్ ఈ కనిపెట్టినప్పుడు హీలింగ్కి మధ్యలో 2 ఏముంటాయండి, బ్లెస్సింగ్స్ గుర్తుపెట్టుకోండి, అందుకే రాస్తున్నాను. తర్వాత వచ్చేంటి ఫర్గివ్నెస్. ఓకే, ఈ రెండిటి మధ్యలో కనిపెట్టి మీ ప్యాటర్న్ని కనిపెట్టి తర్వాత వచ్చేసి హీల్ చేసుకోవడానికి ఈ రెండిటి మధ్యలో మీరు చేయాల్సింది ఏంటంటే బ్లెస్సింగ్స్, ఫర్గివ్నెస్. మీరు బ్లెస్ చేయలేదనుకోండి, ఆ మనిషి ఎప్పుడు కూడా అదే ప్యాటర్న్లో, లేదా ఆ సిచ్యువేషను అదే ప్యాటర్న్లో, ఆ మనీ అదే లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. బ్లెస్సింగ్స్ ఎవరికి ఇస్తామండి? బ్లెస్సింగ్స్ ఎందుకు ఇస్తాము? ఒక మనిషి బాగుండాలి, ఒక పరిస్థితి బాగుండాలి, ఒక సిచ్యువేషన్ బాగుండాలి. ఎవరైనా వెళ్తున్నారని చిన్నపిల్లలు వచ్చి మనల్ని బ్లెస్సింగ్స్, ఇప్పుడు కూడా నేను నా హస్బెండ్, నా కొడుకు మా అత్తగారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేస్తామంటే బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. సో బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, అప్పుడు మమ్మల్ని వాళ్ళు ఏం దీవిస్తారు? బాగుండాలనే కదండి, పాడైపోవాలని అయితే ఎవ్వరు బ్లెస్సింగ్స్ ఇవ్వరు. ఓకే, అప్పుడు మీరు ఈ కనిపెట్టి హీల్ చేసేటప్పుడు వాళ్ళని బ్లెస్ చేయండి, ఆ పరిస్థితిని బ్లెస్ చేయండి, ఫర్గివ్ చేసేసేయండి. అప్పుడు మీకు ఏమైపోతుందండి, ఫస్ట్లో ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో కొంత భాగం ఖాళీ అయిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఏం చేస్తారు మీరు? ఫర్గివ్ చేసి ఎప్పుడైతే హీల్ చేసుకోవడానికి రెడీ అయిపోయారో ఫర్గివ్కి, బ్లెస్సింగ్స్కి ప్లేస్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేయాలి. ఎలా చేసుకుంటారు? ఆన్ గోయింగ్ ఎఫర్మేషన్స్ కానీ, ఆన్ గోయింగ్ హోపోనోపోనో చేయటం కానీ, లేకపోతే అప్పుడప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా, మీ సమస్య ఏదైతే మీకు డబ్బులో, హెల్త్, కెరియర్ ఉంటుంది కదా, నేనున్నా అంటుంది అనమాట. ఏముంటుంది? నేనున్నా అని అంటుంది అనమాట. నేనున్నానని మీరు వచ్చిన ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టెప్ చేయాలి. అదేంటంటే క్యాన్సిల్, క్యాన్సిల్ 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 క్యాన్సిల్. లేదా మీకు డిలీట్ అనే పదం అలవాటు అయితే కనుక ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి, క్లియర్ చేయడానికి మధ్యలో నేనున్నా అనేది వచ్చిన ప్రతిసారి ఏంటంటే అది నెగిటివ్ థాట్, నెగిటివ్. ఓకే, కొంచెం పెడతాం. నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా క్యాన్సిల్ కానీ లేకపోతే డిలీట్ కానీ. నాకు కొంచెం బోర్డు దూరంగా ఉంది, అందుకే నేను సరిగ్గా రాయలేకపోతున్నాను. సో ఇప్పుడు
ఈ క్లియర్ చేయాలనుకున్నప్పుడల్లా నువ్వు ఏం సంపాదించలేవు, మీ ఆయన నిన్నేం అర్థం చేసుకోడు, మీ నాన్నగారే నీ దగ్గరికి రారు, అలా ఏం జరగదు, నువ్వు చదువుకోలేవు, లేకపోతే నీకు జాబ్ రాదని చెప్పి నేనున్నా అని చెప్పి నెగిటివ్ థాట్ మీ దగ్గరికి మళ్ళీ రావడానికి, అలాగే ఇక్కడ ఫిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలన్నమాట, రివర్స్ అఫర్మేషన్ వేయాలి. అఫర్మేషన్ అంటే ఇప్పుడు మనీ కోసం మనీ మ్యాగ్నెట్, నేను ఎలా అయినా సరే జాబ్ సంపాదించడం నా యొక్క ఫ్రీక్వెన్సీ, దానికి చెప్పాలన్నమాట. నేను ఎలాగైనా సరే జాబ్ సంపాదిస్తాను, అది నా ఫ్రీక్వెన్సీ. లేదనుకోండి, నేను ఆల్రెడీ జాబ్ సంపాదించాను ఇలా అనుకోవచ్చు. లేదా ఆస్కర్ ఎఫర్మేషన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. అది ఏంటంటే మీ దగ్గర లేని దాన్ని మీకు కావాల్సినట్టుగా మలుచుకోవడం. ఇప్పుడు మీరు ఒక అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకుందామండి, ఒక 10,000 రావాలి. అలా ఇలా 10,000 అంత ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చేసినాయి అబ్బా, అలా ఇలా జాబ్ నా దగ్గరికి అంత ఈజీగా వచ్చేసింది, అలా ఇలా అంత తొందరగా ఆఫర్ లెటర్ వచ్చేసింది, అలా ఎలా మా ఆయన గారు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుని ప్రేమిస్తున్నారు, అలా ఎలా మా ఆవిడ నేను ఏది అడిగినా కూడా చక్కగా ఊకొడుతుంది, అలా ఎలా ఇలా అనమాట. మీ సమస్య ఏదైతే ఉందో అలా ఎలా ఇంత ఫాస్ట్గా జరిగిపోయింది అని అలా అనుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ హీలింగ్, ఈ క్లియరెన్స్ అలా చేయాలి. వచ్చిన ప్రతిసారి క్యాన్సిల్ డిలీట్, నువ్వు నాది కాదు, నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటే అది ఆటోమేటిక్గానే కొన్ని రోజులకి మీకు అలవాటు అయిపోతుంది అన్నమాట. అలవాటు అయిపోయి ఇది మంచిగా మీ ఫ్రీక్వెన్సీ ఏదైతే మీరు హ్యాపీ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటారు కదా, హ్యాపీ అఫర్మేషన్స్ చేసుకుంటుంటారు కదా, అది ఇక్కడ చక్కగా ఫిల్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. దాని తర్వాత మీ ఫ్రీక్వెన్సీని మార్చాలి. ఇదేంటండి క్లియర్ చేయడం ఏంటి, ఫ్రీక్వెన్సీని మార్చడం ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఇది అస్తమాటు మీ దగ్గరికి వస్తుందో మీ ఫ్రీక్వెన్సీని అసలు ఇక్కడ ఏదైతే కనిపెట్టారో ఇది హీల్ చేయబడ్డటువంటి ఇది క్లియర్ చేసుకోవాలనుకుని ఇది ఆపోజిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమీ లేదు, నేనే ఊరికనే ఎక్కువ ఆలోచించేశాను, నాకు సంబంధం లేకుండా అనమాట. సో అసలు ఇది లేనే లేదు, ఇది లేదనుకోండి, హీల్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు, క్లియర్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు. అప్పుడు ఏమైపోద్ది, ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, క్లియర్ చేయాలి. ఇప్పుడు తర్వాత ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్యాటర్న్ చేంజ్ అయిపోద్ది. ప్యాటర్న్ ఏం వేసుకోవాలని అంటే, ఇక్కడ నేను చాలా హెల్తీగా ఉన్నాను, నేను చాలా డబ్బు సంపద ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాను, నేను నా భర్త చాలా సంతోషంగా ఉన్నాము, నేను నా పేరెంట్స్ చాలా బాగున్నాము, మా నాన్నగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, మా అమ్మగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, మా బాస్ నాకు ప్రయారిటీ ఇస్తున్నారు, నన్ను ఆయన అర్థం చేసుకుంటున్నారు, కరెక్ట్ టైంకి శాలరీ ఇచ్చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు ఇలా అనుకునేటటువంటి ప్యాటర్న్లోకి చేంజ్ అవ్వాలన్నమాట. చేంజ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కావాలంటే, నేను ఎప్పుడు చెప్పేటటువంటి గ్రాటిట్యూడ్, దీనంత బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ టెక్నిక్ నా దృష్టిలో అయితే ఇదేనండి. యూనివర్స్కి మీరు కనెక్ట్ అవ్వాలంటే ఏమీ లేదండి, సింపుల్. అసలు యూనివర్స్ మిమ్మల్ని ఏమి నా కోసం 100 కేజీలు బంగారం తెచ్చిపెట్టండి, లేకపోతే 1 కోటి రూపాయలు ఇవ్వండి, ఇలాంటివి ఏం అడగదండి. తను మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన దానికి గ్రాటిట్యూడ్ అడుగుతుంది. మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గానే మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిపోతూ వస్తుంది అనమాట. అయ్యా అంటే ఉన్న వాటికి వీళ్ళు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చెప్తున్నారో అంటే వీళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేశారండి, వాళ్ళు బాగా చదువుతున్నారు అనుకోండి, మీకు ఒక నమ్మకం వస్తుంది కదా, అరే ఈ స్కూల్లో బాగా చదువు చెప్తున్నారు, అల్లరి చేసే నా బాబు మారిపోయాడు, సో కంటిన్యూస్గా ఇక్కడే మనం ఈ పిల్లోడిని చేంజ్ చేద్దాం. అలా మీరు ఎక్కడో ఒక చోట బంగారం కొనుక్కున్నారండి, బంగారం కొనుక్కున్నప్పుడు అందులో రాగి పాళ్ళు ఎక్కువ వేసేసి మీ బంగారాన్ని వాళ్ళు కొట్టేశారనుకో, మీరు అక్కడ ఉంటారండి, మళ్ళీ ఇంకొకసారి వెళ్తారా ఆ షాప్లో కొనడానికి? ఎన్నిసార్లు తిట్టుకుంటారు, ఎన్నిసార్లు మాట్లాడుకుంటారు. అదే అలా కాకుండా ప్యూర్ బంగారం, ప్యూర్ నగలిస్తే మీరే ఇంకొకరికి రికమెండ్ చేస్తారు, అవునా కదా? సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నప్పుడు యూనివర్స్కి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఓహో నేను చేసే ప్రతి చిన్నదానికి వీళ్ళు గ్రాటిట్యూడ్తో ఉంటున్నారు కాబట్టి నేను ఇంకా ఇవ్వాలి. అలాగే అనమాట, స్కూల్లో మా పాపని ఇంకా చదివించుకోవాలి, ఇక్కడ ఇదే షాప్లో నేను ఇంకా గోల్డ్ కొనుక్కోవాలని మనకి ఎలా ఫీల్ అనిపిస్తుందో మంచి దొరికినప్పుడు యూనివర్స్కి కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, మీకు చక్కగా హ్యాపీ ఫ్రీక్వెన్సీలోకి మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకొంచెం క్లియర్ అయిపోయింది. చూసారా,
అక్కడ మీకు ఏమొస్తుందండి, ఇక్కడ ఏమొస్తుంది అనేది నాకు కామెంట్స్లో నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నానంటే ఇక్కడ ఏమొచ్చినట్టండి, ఇదంతా మీరు నింపేసుకున్నారు. ఇది కాన్షియస్ బ్రెయిన్. ఇది మనం ఏం చేయాలన్నమాట, మనం ఏంటంటే చూస్తుంది చేస్తుంది ఇదంతా ఉంటుంది కదా. ఈ చూస్తుంది చేస్తుంది కూడా మీరు ఎప్పుడైతే అన్నీ మార్చుకుంటూ వస్తారో దీన్ని ప్యాటర్న్ కూడా మార్చేస్తారు తర్వాత. అది కూడా చెప్తాను మీకు నేను. అప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఇక్కడ అంతా క్లియర్ అవుతుంది. ఇక్కడ ఏం క్లియర్ అవుతుంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు అప్పుడు ఎంతవరకు అర్థమైందో నాకు కూడా అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత గ్రాటిట్యూడ్ తెలియజేసుకున్నప్పుడు ఈ యూనివర్స్ నుంచి ఆ తర్వాత మీరు క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి అని అంటే, ఏం కావాలి మీకు, ఎంత కావాలి, ఎక్కడి నుండి కావాలి, ఎలా ఉండాలని అనుకుంటున్నారు, ఇవన్నీ ఏంటండి మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎవరికి తెలుస్తాయి? మీకు మాత్రమే తెలుస్తాయి. మీరు మాత్రమే క్రియేట్ చేయగలరు. మీరు మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని వేయగలుగుతారనమాట. ఓకే, అప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకున్నారు కదా. ఫస్ట్ పెన్ను పేపర్ ఎక్కడ తీసుకున్నామండి, మనలో ఏముందో కనిపెట్టడం కోసం ఒక పెన్ను పేపర్ తీసుకున్నాం. అది తీసుకుని ప్రతిదాన్ని ఇప్పుడు కనిపెడుతున్నప్పుడు నా దగ్గర డబ్బు లేదు, హీల్ చేయడానికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, హోపనోపోనో చేశారు, ఫర్గివ్ చేశారు ఆ సిచ్యువేషన్ని, ఆ పర్సన్స్ని, ఆ వాట్ ఎవర్ దాన్ని. తర్వాత నెగిటివ్ థాట్స్ వచ్చిన దాన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఫ్రీక్వెన్సీ మారడం కోసం మీరు ఏం చేశారు, గ్రాటిట్యూడ్ చేసుకున్నారనమాట. అంటే క్యాన్సిల్ చేసిన తర్వాత గ్రాటిట్యూడ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, నా జాబ్ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ. సో గవర్నమెంట్ జాబ్లో నేను జాబ్ సంపాదించినందుకు థ్యాంక్ యూ. మా వారు నన్ను ప్రేమగా చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ. మా పిల్లలు బాగా చదువుకుంటూ నా మాట వింటున్నందుకు థ్యాంక్ యూ. మా అమ్మ నాన్న కలిసినందుకు థ్యాంక్ యూ. నేను బాగా చదువుకుంటున్నందుకు థ్యాంక్ యూ. నాకు కావలసిన ప్రతి వనరుల్ని కానీ ఏదైనా సరే నాకు యూనివర్స్ ప్రొవైడ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. నాకు కావలసిన నాలెడ్జ్ని నేను యూనివర్స్ అడిగినప్పుడు నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇలా మీకు ఏం కావాలి లైఫ్లో, నాకు నచ్చిన అబ్బాయి, నన్ను అర్థం చేసుకునే అబ్బాయి నాకు భర్తగా దొరికినందుకు థ్యాంక్ యూ. నన్ను మా ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకునేటువంటి బాధ్యతగా ఉండే అమ్మాయి నాకు భారీగా దొరికినందుకు థ్యాంక్ యూ. నేను చేసేటటువంటి కష్టాన్ని లేకపోతే ఇష్టంగా చేసేటటువంటి పనిని గుర్తించినందుకు మా బాస్కి థ్యాంక్ యూ. నాకు ఆల్రెడీ నా లైఫ్లో ఉన్నటువంటి నా మిత్రులకి కానీ నా రిలేషన్షిప్ కానీ థ్యాంక్ యూ. నేను ప్రతిరోజు నా లైఫ్ని గడుపుకోవడం కోసం నాకు కావలసినటువంటి అమౌంట్ని యూనివర్స్ నాకు క్రియేట్ చేసి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. నా ఒంటి మీద ఉన్న బంగారానికి థ్యాంక్ యూ. నా జీవితంలో ఉన్న రిలేషన్షిప్స్కి థ్యాంక్ యూ. మా పిల్లల ఎదుగుదల చూడగలిగే స్థితిలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ. ఎంతో గొప్ప చక్కటి ఆరోగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నా బాడీకి థ్యాంక్ యూ. ఎన్నో వేల కోట్లు విలువ చేసేటటువంటి ఆర్గాన్స్ని ఆ భగవంతుడు నాకు ఫ్రీగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను లైఫ్లో చేసే ప్రతి పనికి థ్యాంక్ యూ. ఇలా మీ లైఫ్లో మీకు ఏం కావాలో వాటన్నిటినీ ఇలా పాజిటివ్ అఫర్మేషన్స్తో క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ చేసుకున్నాక ఏం చేయాలి, అది నిజమని మీరు నమ్మాలి. నమ్మితేనే ఎలాంటి సిచ్యువేషన్ బయట మీకు కనిపించనివ్వండి. ఈ కాన్షియస్ మైండ్ ఎంత ఉందండి, ఎంత ఉంది చూడండి, 20% ఉంది. ఇది ఎంత కంట్రోల్ చేస్తుంది, ఇది ఎలాంటిదో తెలుసా అండి కాన్షియస్ మైండ్. ఇంత పెద్ద మన బాడీకి చిన్ని సూది గుచ్చితే కుసుకుమని గుచ్చుకుని పెయిన్ వస్తుంది చూస్తారా, అలాంటిదండి ఇది. అసలు మీరు ఆ సూదికే భయపడలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆ భయాల్ని, బాధల్ని, కష్టాలని అన్నిటినీ ఈజీగా తీసేయచ్చు. అవునా కదండి, నిజంగా తీసేయచ్చు కదా. మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఈ 20%ని కంట్రోల్ చేస్తే నాకు కావాల్సిన హ్యాపీ లైఫ్ని 80% నేను ఫీల్ చేసుకోగలను అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నమ్మితే అయిపోతుందండి. మళ్ళీ వస్తుంది, ఏమొస్తుంది, నేనున్నా అని చెప్పి ఫీలింగ్ అనమాట. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు. అప్పుడు కూడా మీరు ఇదే ఫీలింగ్ క్రియేట్ చేసిన అఫర్మేషన్ ఏదైతే ఉందో డేలో మీరు ఒక 2000-3000 టైమ్స్ కంటిన్యూస్గా, అంటే లెట్ గో చేయాల్సినవి వేరండి, మనం ఇలా క్రియేషన్ బుక్ కావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటి కోసం చేసేది వేరు. ఆ ఫీలింగ్ని మళ్ళీ మీరు జనరేట్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. అప్పుడు ఏం చెయ్యాలంటే, ఇన్ని స్టెప్స్ అయిపోయిన తర్వాత మీరు ఫీలింగ్లోకి వచ్చేస్తారు కదా. ఫీలింగ్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన ప్లేస్ని మీరు చూసుకొని అక్కడ క్లీన్స్ చేసుకోండి. క్లీన్స్ చేసిన తర్వాత మంచిగా ఒక 5 minutes బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రెత్ మీద ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేషన్ పెడతారో మీ బ్రెయిన్ కామ్ అవుతుంది. కాబట్టి కామ్ అయిన తర్వాత
ఏదైతే పిన్ టు పిన్ మీరు మీకు కావలసిన ప్రతి దాన్ని కూడా చక్కగా ఊహించుకోండి. ఏమండి రాయడానికంటే టైం పడుతుంది, కానీ విజువలైజేషన్లో ఫీల్ అవ్వడానికి ఏంటి, అసలు ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ బ్రెయిన్ ఎంత కామ్ అయిపోతుందో తెలుసా? మీరు ఒకసారి చేసి చూడండి, మీకు తెలుస్తుంది. సో ఆ విజువలైజేషన్లో చక్కగా కూర్చోండి. ఒక 4-5 బ్రెత్ వర్క్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 4-5 మినిట్స్ ఓన్లీ బ్రీతింగ్ మీద, ఎలా శ్వాస తీసుకుంటున్నారు, ఎలా శ్వాస వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్వాస తీసుకున్న చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు మీకు డబ్బులు కావాలి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి అని వదిలేసేటప్పుడు నాలో ఉన్న భయాన్ని, ఆ టెన్షన్ని వదిలేస్తున్నా అని బ్రెయిన్లో అనుకోండి, అంతే. పైకి ఏం అనాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి ఇన్హేల్ చేసుకుంటూ నాలో ఉన్న ఈ మనీ ఫ్రీక్వెన్సీ భయం ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేస్తున్నా. లేదా ఇప్పుడు మీ రిలేషన్షిప్ బాగాలేదనుకోండి, నేను నా రిలేషన్షిప్లో మా వారితో చాలా సంతోషంగా ఉన్నా, నాలో ఉండే భయాన్ని వదిలేస్తున్నా అని బ్రీతింగ్ని బయటకు వదిలేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, మీ బ్రెయిన్లోకి వెళ్ళేది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్గా వెళ్తుంది. దాన్ని అంతా క్లియర్ చేసుకుని వచ్చే బ్రెత్ బయటికి ఏదైతే వస్తుందో నెగిటివ్ని బయటికి పంపించేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే స్టార్టింగ్ స్టేజ్లోనే ఏం వేస్తున్నారు, మీరు బ్రీతింగ్ టెక్నిక్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, బ్రీతింగ్ టెక్నిక్ చేస్తున్నప్పుడు పాజిటివ్ ఏవైతే ఉంటాయో వాటిని మీ బ్రెయిన్లోకి ఇప్పుడే రాయడం మొదలు పెడుతున్నారు అనమాట. బ్రెయిన్లో ఎలా రాస్తున్నారు, ఆలోచనల త్రూ రాస్తున్నారు. ఇప్పుడు చక్కగా పిన్ టు పిన్ మీ వారు ఎలా వచ్చారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేకుండా ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయి ఉండుంటే నన్ను క్షమించు అని ఎలా అడిగారు, ఆయన వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఆ చూసినప్పుడు మీ కంటిలో వచ్చే పొర వాటర్ ఏదైతే ఉందో అది సంతోషం అండి, ఏడవాలని ఏం లేదు, ఆనంద బాష్పాలు అనమాట. సో అప్పుడు మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది, ఆయన మిమ్మల్ని మీకు క్షమాపణ చెప్పినప్పుడు ఎలా అనిపించింది, లేదా మీ భార్య అర్థం చేసుకోకుండా మిమ్మల్ని తప్పుగా మాట్లాడినప్పుడు నన్ను క్షమించండి అని చెప్పి తను ఎలా అలా అన్నారు. అలాగే మీ దగ్గర మనీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అయ్యో సారీ అండి, మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, అందుకోసం మేము అమౌంట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి మీరు మీ చేతులారా తీసిచ్చినటువంటి అమౌంట్ మళ్ళీ మీ చేతుల్లో పువ్వుల్లో పెట్టిస్తారు అని అంటారు కదా, అలా మీ చేతికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి. అలాగే మీరు ఉద్యోగం కోసం ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యింది, ఫస్ట్ టైం మీకు ఆఫర్ లెటర్ వచ్చింది, మీరు వెళ్ళి జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ మీరు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీకు నచ్చిన అమ్మాయి లేదా నచ్చిన అబ్బాయిని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీతో పాటు మీ కుటుంబం అంతా కూడా ఎంత సంతోషంగా ఉంది. అలాగే మీ హెల్త్, ఎక్కడైనా మోకాళ్ళ నొప్పి కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, వెన్నులో నొప్పి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని మీద చేయి పెట్టి హోపోనోపోనో చేస్తున్నప్పుడు అది హీల్ అవుతూ వెళ్ళిపోతున్నప్పుడు మీరు మళ్ళీ నడవగలుగుతున్నారు, మీరు మళ్ళీ పరిగెట్టగలుగుతున్నారు, మీరు మళ్ళీ ఇదివరకు ఇట్లా మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు. అలాగే మీ త్రోట్ చక్రం ఏదైనా బాగాలేనప్పుడు నేను బాగా మాట్లాడగలనని మీకు అనిపించినప్పుడు, ఏదైనా సరే ఇంటర్వ్యూస్లో కానీ స్టేజ్ మీద మీరు గలగలా మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుని ఎలా సంతోషపడుతున్నారు, ఇవన్నీ కూడా పాయింట్ బై పాయింట్ మీది ఏదైతే మారాలి అని అనుకుంటున్నారో ఆ యొక్క బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మంచిగా విజువలైజేషన్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో ఇంకొంచెం చక్కగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు విజువలైజేషన్లో ఏమైతే ఊహించుకున్నారో పిన్ టు పిన్ టైం తీసుకుంటుందండి, ఒక అరగంట టైం తీసుకున్నా పర్వాలేదు. పిన్ టు పిన్ ఒక బుక్, దానికి మై క్రియేషన్ బుక్ అని పెట్టండి. ఐఎమ్ హ్యాపీ, లేకపోతే ఐఎమ్ సూపర్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఎ గ్రేట్ పర్సన్ అనో, లేకపోతే ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్ అనో, ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి చక్కగా ఒక హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత 1176 అని చెప్పి ఒక మేనిఫెస్టేషన్ స్పీడప్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. మీరు చక్కగా ఒక వైట్ పేపర్ తీసుకోండి, వైట్ కలర్ బుక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్లూ కలర్లో రాసేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు కలర్ థెరపీ ఇప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. నేను కలర్ థెరపీస్ యూజ్ చేయాల్సిన ప్రాసెస్ ఉన్నప్పుడు మీకు నేను చెప్తాను. మొత్తం పిన్ టు పిన్ అన్నీ రాసేసేయండి. రాసేసిన తర్వాత ఒక్కసారి మంచిగా అని అనుకుని మీరు ఏం రాశారో చూసుకోండి. ఎక్కడైనా చిన్న చిన్న మార్పులు, అంటే
ఎలా రాయాలి, ఇప్పుడు ఎలా రాయాలి చెప్తాను. ఎలా అంటే ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే రాయాలండి. ఇప్పుడు మీకు ఆ జీవితంలో అయిపోయినట్టే ఊహించుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు మీకు జరిగిపోయినట్టుగానే రాయాలి. ఈ విజువలైజేషను ప్లస్ రాయడము, లేకపోతే ఫ్రీక్వెన్సీ, క్లియరెన్సీ క్రియేట్ చేయటం, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. ప్రెజెంట్ టెన్స్లోనే రాయండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇంకొంచెం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందండి సబ్కాన్షియస్ మైండ్, ఇక్కడ ఏం దొరికింది మీకు, ఇక్కడ ఏం దొరికింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలు మీరు కరెక్ట్గా వింటున్నారు అని అంటే, ఎందుకంటే క్రియేషన్ బుక్ రాసుకునేటప్పుడు అండి ఎన్ని వర్క్ చేస్తాయి తెలుసా, మన 5 సెన్సెస్ యూజ్ అవుతాయి. ఓకే, అలాగే మన బ్రెయిన్ మనకి యూజ్ అవుతుంది. అన్నిటికన్నా బ్రెయిన్ కన్నా 5000 ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే హార్ట్ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఓకే, హార్ట్ ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తుందో తెలియకుండానే మన డిజైర్స్ అన్నీ కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి మనసా వాచా కర్మణ అని అంటారు చూసారా మనకి, అలాగ ప్రతిదీ కూడా అవన్నిటిని అప్లై చేసే మాట్లాడే మాట కానీ, మనసుతో ఆలోచించేది కానీ, మనసుతో ఫీల్ అయ్యేది కానీ, లేకపోతే మాట్లాడేదే కానీ, మనం చేసే పని, అందుకే మనసా వాచా కర్మణ అనేది ఏం చేస్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నాం, ఏం మాట్లాడుతున్నాము, ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడు ఈ క్రియేషన్ బుక్లో రాయండి. ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్, నాకు తెలిసినంత వరకు ఎన్ని కోరికలు రాయొచ్చు, ఎన్ని కోరికలు అంటే ఒక 2 చూస్ చేసుకోండి. నేనైతే అంతకన్నా ఇప్పుడు ప్రజెంట్ ఒకటైతే నాకు చాలా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అసలు ఒకటి ఫస్ట్ మనీ కోసం రాశారనుకోండి, మనీతో ఏమైతే రిలేట్ ఉంటాయి, ఫీజు రిలేట్ ఉంటుంది, జాబ్ రిలేట్ ఉంటుంది, రిలేషన్షిప్ రిలేట్ ఉంటుంది, హెల్త్కి ఏమైనా కావాలనుకుంటే రిలేషన్ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మనీ ఉన్నది అనుకుంటే ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం, ఏమైనా చదువుతాం. అలాగే హెల్త్ బాగుందనుకోండి, డబ్బులు బాగున్నాయి అనుకోండి మన లైఫ్లో, హెల్త్ డబ్బులు ఒకవేళ పాడాను, ఆ 2 రాయండి. సో ఈ 2 రాసినప్పుడు సంతోషంగా ఎప్పుడు ఉంటే మంచి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి అందులోనే మీరు యాడ్ చేసేసుకొని క్రియేటివిటీగా ఆలోచించండి. క్రియేషన్ బుక్ రాయడం అంటే క్రియేటివిటీగా నా లైఫ్ నాకు ఇలా కావాలి అనేది ఆలోచించుకొని మీరు అలా రాయాలన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఒకరోజు రాసుకోండి. ఒకరోజు రాసుకున్న తర్వాత ఇది డైలీ రాయాలా అని అంటే, మీరు డైలీ రాయటం ఒకవేళ మీరు చిన్నది ఏదో పెట్టుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నాకు జాబ్ వచ్చేసినందుకు సో కంపెనీకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో జరిగింది, ఆఫర్ లెటర్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను, నా బాస్ చాలా బాగున్నారు, లేకపోతే నా ఫస్ట్ శాలరీ వచ్చింది, నేను ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను, సో నా జాబ్లో కంటిన్యూ అయిపోతున్నాను. ఇంత చిన్నదే ఉంటే కనుక డైలీ రాయండి. ఓకే, అలా కాదు, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత సంతోషంగా ఒక రిలేషన్షిప్ని విత్ మనీ కానీ విత్ హెల్త్ కానీ దేంతో అయినా సరే ఉండాలనుకుంటే క్లియర్గా రాసుకోండి. ఎలా రాసుకోవాలో చెప్పాను కదా, కనిపెట్టాలి, హీల్ చేయాలి, హీల్ చేసేటప్పుడు బ్లెస్ చేయాలి, ఫర్గివ్ చేయాలి, క్లియర్ చేయాలి. నేనున్నా అని మీ దగ్గరికి నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా క్యాన్సిల్, డిలీట్ చేయాలి, ఫ్రీక్వెన్సీని మార్చాలి. ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ బాగుండాలంటే గ్రాటిట్యూడ్ ఉండాలి. తర్వాత క్రియేట్ చేసేది ఏదైతే ఉంటుందో అది మీరు నమ్మాలి. మీ ఫీలింగ్ ఎప్పుడు కూడా చక్కగా పాజిటివ్ వైబ్స్లోనే ఉండాలి. ఆ తర్వాత విజువలైజ్ చేయాలి, రాయాలి. ఇక్కడి నుంచి అసలైన టాస్క్ మొదలవుతుందండి మీకు. నిజంగా ఇదంతా చేయడం ఒక ఎత్తు అయితే దీనికి మీరు టైం కేటాయిస్తారు, కానీ ఇదంతా ఒకరోజు మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు, ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరో ఆ రోజే మొదలు పెట్టండి క్రియేషన్ బుక్. ఇప్పుడు డైలీ రాయాలా అని అంటే అది చెప్పాను కదా, చిన్నదైతే డైలీ రాసుకోవడానికి ట్రై చేయండి. మోర్ అండ్ మోర్ రైటింగ్. ఎప్పుడైతే మీరు రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారో మోర్ ఎనర్జీ మీకు అప్లై అవుతుందన్నమాట. సో ఎందుకంటే బ్రెయిన్ యూజ్ చేస్తారు, ఆలోచిస్తారు, చేత్తో రాస్తున్నారు, నోటితో మళ్ళీ వాటిని పలుకుతూ ఉంటారు. మనకు కనిపించినటువంటి 5 సెన్సెస్ కూడా దాని మీద వర్కౌట్ చేయడం మొదలు పెడతాయి అన్నమాట. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, ఈ క్రియేషన్ బుక్ని ఏం చేయాలి? చక్కగా దాచుకోండి. ఎందుకు పడేయడం? మీ లైఫ్లో జరిగినటువంటి ఒక మంచి పాజిటివ్ థింగ్ అది. సో మీరు దాన్ని ఏమీ పడేయాల్సిన అవసరం లేదు. చిన్నవైతే డైలీ రాసుకోవచ్చు, పెద్దవైతే మాత్రం రాసుకొని అవసరం లేదు. అలాగే ఎన్ని కోరికలు రాసుకోవచ్చు, నేను 2 వరకు అయితే రికమెండ్ చేస్తాను. అదైతే చిన్నవి అయితే మాత్రం ఒక 3 అలా రాసుకోండి. కానీ డైలీ రాస్తానని ఒక 21 డేస్ పెట్టుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి. అద్భుతంగా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా 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 మీకు తెలియకుండానే మీ ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉంటుందన్నమాట. సో అలా ఈ క్రియేషన్ బుక్ని రాసుకొని ప్రతిరోజు మీరు లేవగానే, ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇది, ఒక 41 డేస్ కానీ 3 మంత్స్ కానీ టైం పెట్టుకోండి. అయ్యి బాబాయ్, ఒక కోరిక అంత టైమా అంటే అంత టైమేనండి.
ఖచ్చితంగా. ఎందుకనంటే మన లైఫ్లో ది బెస్ట్ని మనం కోరుకుంటున్నాం. ఏదో ఆల్తు ఫాల్తు లేకపోతే చిన్నదో మనం ఏం కోరుకోవట్లేదు. మనం అసలు క్రియేషన్ బుక్ మీరు రాస్తున్నారంటేనే మీ లైఫ్లో అది చాలా అవసరం అని అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే మీరు మార్నింగే లెగుస్తారో అప్పుడు ఆల్ఫా వేవ్స్లో ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఏం చేసినా కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ ఇది తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? హ్యాపీనెస్, నమ్మకం. అక్కడ నేను రాసేసాను కానీ హ్యాపీ ఎప్పుడు వస్తుంది? ఒక నమ్మకం ఉండదు జరుగుతుంది అన్నప్పుడు మనకు ఒక సంతోషం వస్తుంది అనమాట. సో మనీ వచ్చినా సంతోషం వస్తుంది, రిలేషన్షిప్ బాగున్నా సంతోషం వస్తుంది. హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరా అంటే నేనే అని మీ హ్యాండ్ ఎప్పుడు రైజ్ అవుతూ ఉండాలన్నమాట. మీ ఫ్యామిలీలో మిమ్మల్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి, అసలుకి ఏమైంది ఇంత మారిపోయావు, ప్రతిదాన్ని పట్టించుకోవట్లేదు, అసలుకి నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా పాజిటివ్గా ఉందని మీ వాళ్ళు మిమ్మల్ని అనాలి. మీలో మార్పు వచ్చిందని ఎవరు కనిపిస్తారు తెలుసా? మీ చుట్టూ ఉండి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకునే స్టేజ్కి కనుక మీరు మాట్లాడగలిగే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి ప్యాటర్న్ చేంజ్ చేస్తే వాళ్ళే మీకు చెప్తారు. ఎప్పుడు కూడా మనమంటే నచ్చిన వాళ్ళు, మనమంటే ఇష్టపడని వాళ్ళు మనలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు కనుక మీ పాజిటివ్ని మెచ్చుకున్నారంటే మీరు ఈ టాస్క్ని కంప్లీట్ చేసినట్టేనండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ లైఫ్ అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఆ బుక్ని ఏదైతే చిన్న బుక్కే కాబట్టి పక్కన పెట్టుకోండి. లేవగానే చక్కగా అదే ఏదైతే ఉందో దాన్ని మీకు ఆల్రెడీ బైహార్డ్ అయిపోద్దు. 4-5 రోజులు చదువుకున్న తర్వాత లైన్ బై లైన్ మీకు వచ్చేస్తుంది కాబట్టి ఆ బుక్ని మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీ దానికి కావాలి కాబట్టి హోల్డ్ చేసి ప్రతి పిన్ టు పాయింట్ మీరు 5 to 10 minutes చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆల్ఫా వేవ్స్లో ఉండేది. సో ఊహించుకోండి, పదే మంచిగా పలకండి. ఏదైనా అఫర్మేషన్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇదంతా సిచ్యువేషన్కి సంబంధించి పదే పలకండి. నెక్స్ట్ ఎప్పుడు చేయాలి? మళ్ళీని మీరు ఇక 10 నిమిషాల్లో నిద్రపోతున్నారన్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకుని హోల్డ్ చేసి చక్కగా హార్ట్గా హత్తుకుని అయినా సరే చక్కగా మళ్ళీ విజువలైజ్ చేసుకుని మళ్ళీ మేనిఫెస్ట్ చేసుకుని చక్కగా మీ దగ్గర పెట్టేసుకోండి. అండ్ ఈ బుక్ని ఎక్కడ పెట్టాలి? ఓకే, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దుమ్ము ధూళి ఏది పడితే అది ఉన్న ప్లేసుల్లో అయితే పెట్టకండి. ఎప్పుడైనా సరే మేనిఫెస్టేషన్ చేసేవి కానీ లేకపోతే అఫర్మేషన్స్ రాసేవి కానీ ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్ ఎప్పుడు శుభ్రంగా ఉండాలండి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఏదో ఉంది అక్కడ చెత్తలాగా పెన్సిల్స్ లేకపోతే చార్జెస్ అవి ఇవి ఉన్నాయి కాదు. దీనికంటే ఒక ప్లేస్ని క్రియేట్ చేసి చక్కగా ఆ ప్లేస్లో ఈ మీరు మేనిఫెస్టేషన్ రాసుకునే బుక్స్ కానీ అఫర్మేషన్స్ రాసుకునే బుక్స్ కానీ క్రియేషన్ బుక్స్ కానీ లేకపోతే మీరు చదివే బుక్స్ ఏవైతే ఈ సబ్జెక్ట్కి సంబంధించినవి ఉంటాయో ఆ బుక్స్ అన్నిటిని కూడా ఒక మంచి ప్లేస్లో పెట్టుకుంటూ ఉండండి. ప్రతిరోజు వాటిని ముట్టుకొని హోపోనోపోనో చేయడం మొదలు పెట్టండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా కామన్గా వచ్చే డౌట్స్ ఏముంటాయి? ఎన్ని రోజులు రాయాలి, ఎన్ని కోరికలు రాయాలి, ఈ బుక్ని ఏం చేయాలి, తర్వాత ఏ ఫ్రీక్వెన్సీలో యూజ్ చేయాలి, మ్యాక్సిమం నేను కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఇది ఇలా రాస్తే ఖచ్చితంగా మీ కోరిక ఎందుకు నెరవేరదండి, కానీ కొంత టైం మాత్రం ఇవ్వాలండి. హీలింగ్కి ఎప్పుడు టైం ఇవ్వాలి. మీరు ఇది రాసేసి 21 days 41 days, నేనైతే రికమెండ్ చేస్తాను 41 days అండి. నేను 41 days చేశాను, ప్రతిదీ అయిపోయింది నాకు. సో ఎప్పుడైతే 41 days అయిపోతుందో అప్పటికైతే చాలామందికి చాలా కోరికలు నెరవేరిపోతాయి. కానీ ఇక్కడ చిన్న ఒక టిప్ చెప్తానండి. ఈ టిప్ మాత్రం మీరు మిస్ అయిపోయారనుకోండి మనం ఏం చేయలేం. ఈ చిన్న టిప్ మళ్ళీ మీ సబ్కాన్షియస్ మైండ్ని ఏం చెయ్యాలి అనేది అదే డిసైడ్ చేస్తుంది. చెడుగా ఆలోచించొద్దు, చెడుగా మాట్లాడొద్దు, వేరే వాళ్ళ కోసం మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మీకే ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని క్వశ్చన్లు, ఇన్ని డౌట్స్, ఇన్ని ఫ్రీక్వెన్సీ చేంజింగ్లు ప్యాటర్న్లు ఉన్నప్పుడు మనకి ఎందుకండి వేరే వాళ్ళది చెప్పండి. వాళ్ళతో మళ్ళీ మీ సబ్కాన్షియస్ మైండ్ అంతా నిండిపోతే మీకు ఓకేనా అండి? మళ్ళీ క్లియర్ చేయాలంటే ఈ చివరి నుంచి చివరికి ప్రాసెస్ ఎవరు చేస్తారండి? ఎన్నిసార్లు చేస్తారండి? ఒక్కసారి క్లియర్ చేసేసామంటే ఇప్పుడు చక్కగా దాన్ని ఎప్పుడు క్లీన్స్తో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఏమంటారు, ఒక ఏదైనా హౌస్ ఉందనుకోండి, మంచిగా పెయింటింగ్స్ వేసారనుకో, ఒక 2-3 years వరకు అలా ఉండాలి. అంటే చక్కగా దాన్ని మీరు దుమ్ము ధూళి పడకుండా చక్కగా మంచిగా సర్వెంట్ని పెట్టుకుని చేయించుకుంటారో మీరే చేసుకుంటారో క్లీన్ చేసుకుంటూ ఉంటే ఒక వస్తువు ఎప్పుడు అందంగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. దాన్ని వాడాల్సిన ప్రాపర్గా వాడితే అది బాగుంటుంది. అది మీ బ్రెయిన్ అండి.
మీ బ్రెయిన్ని మీకు నచ్చినట్టుగా మీరు వాడటం మొదలు పెడితే పాపం దానికి ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చి ప్యాటర్న్స్ అన్నీ తీసుకొచ్చి దానిలో వేసుకుంటుంది. అది వేసుకుని ఏమన్నా కుదురుగా ఉంటుందా? ఈ కాన్షియస్ మైండ్ చూస్తుంది కదా, అసలు ఇక్కడి నుంచి కదండి మనం చూస్తాము, ఇక్కడి నుంచి చూసి ఇక్కడికి వచ్చి పడుతుంది కదా. కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడైతే తెలుసా, మీ బాడీ చుట్టూ ఉండేటటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో 9 మీటర్స్ దూరంలో ఉంటాయండి. అది దాటి వెళ్ళవు, అది దాటి రావు అనమాట. సో అది చాలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఆ ప్రతి ఒక్కళ్ళది ఇది తీసుకుంటుంది, దీనికి ఏం పని ఉండదు కాన్షియస్ మైండ్కి అనమాట. ఇక్కడ మీరు కంట్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ఇది మారుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసేది, ఇక్కడ మీరు వినేది, ఇక్కడ మీరు మాట్లాడేది, ఈ మూడింటిని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో ఇక్కడ హ్యాపీ అనేది మీకు దక్కుతుంది అనమాట. ఈ మెయిన్ టిప్ ఏంటంటే, ఇంకెప్పుడు ఎవరి విషయాల్లోనే మీరు కలగజేసుకోకండి, ఎవరి విషయాల్లో పట్టించుకోకండి. మళ్ళీ కొన్ని ఉంటాయి, మీకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఏమండి మా చెల్లో, మా అక్కో, మా తమ్ముడో, మా మరిదో ఎవరో ఒకరు మాకు ఏవో ఒకటి చెప్తూ ఉంటారండి, అప్పుడు ఎలా వినాలని అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు వినాల్సి వస్తే విన్న తర్వాత క్యాన్సిల్, ఇది నాది కాదు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ డిలీటింగ్ దిస్, క్యాన్సిల్ అని చెప్పేసి మీరు దాన్ని క్యాన్సిల్ చేసేస్తూ ఉండాలన్నమాట ప్రతి నిమిషము. మ్యాక్సిమం వీలైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే వాళ్ళకు కూడా ఇలాంటి వీడియో ఒకటి తీసి, అమ్మ ఇదిగో నువ్వు ఇలాంటివి చేస్తున్నావు కాబట్టి నీ ప్యాటర్న్ ఇలా ఉంది, నువ్వు ఫస్ట్ నీ ప్యాటర్న్ చేంజ్ చేసుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్లో అన్నీ చేంజ్ అవుతాయి, బట్ ఇట్ విల్ టేక్ టైం అని చెప్పేసి మీరు చెప్పండి వాళ్ళకి. అప్పుడు మేబీ వాళ్ళు మారారనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ కూడా మీకే కదా. సో ఇదనమాట క్రియేషన్ బుక్కి ఇంత స్టోరీ ఉన్నదండి. ఇది చెప్పడానికి ఇంత పడుతుంది, కానీ నిజంగా మీరు చేయటం అంటూ మొదలు పెట్టారంటే ఒక్కసారి చేస్తారు దీన్ని. కాకపోతే దాన్ని మీరు కాపాడుకోవడమే ముఖ్యం. మీరు ఒక బంగారు నగని దగదగదగలాడిపోయేటటువంటి 20-30 కాసులు బంగారు నగని తీసుకొచ్చి మీ సబ్కాన్షియస్ మైండ్లో దాచుకున్నారండి. దానికి ఎలాంటి ఏమంటారు బ్యాడ్, లేకపోతే గ్రీడీనెస్, లేకపోతే గాసిప్స్కి సంబంధించినవి, కుళ్ళు కుతంత్రాలు అనేటటువంటి దొంగలు దాన్ని కొట్టేయకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఈ టిప్ అదేనమాట. మీరు మంచిగా 20-30 కాసులు బంగారాన్ని చేయించుకుని మీ సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నారు. ఈ ఎవ్వరు కొట్టేయకుండా చూసుకోవాలంటే మీ బ్రెయిన్ని ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఏవి కూడా మీ దాంట్లో రాకుండా చూసుకున్నారంటే ఇది సంతోషంగా ఉంటుంది. ఇది సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మీ ఇంట్లో వాళ్ళు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళకు కూడా మీకు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరైనా ఒకటే అడుగుతారు, అసలు నువ్వు పాటించావా, నువ్వు చేసావా, నీకు మారిందా అంటే మీరు ప్రూఫ్ ఏం చూపిస్తారు. సో ఇలాంటివన్నీ చూపించగలిగితేనే వాళ్ళు కూడా నమ్ముతారు, వాళ్ళు కూడా మారుతారు. ఎందుకంటే మనుషులు మేబీ మనం వాళ్ళని దూరంగా పెట్టొచ్చు కానండి, మనకి వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యే ఉంటారు, వన్నెస్ కదా ఇదంతాని. సో అలా కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళని మనం సలహాలు ఇచ్చి మార్చడం కన్నా కూడా వాళ్ళ ప్యాటర్న్ని మార్చడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైనా సరే మీరు ఇప్పుడు డబ్బులు ఇలా పెట్టుబడి పెట్టండి, అలా పెట్టుబడి పెట్టండి, అలా పెట్టుబడి పెడితే నేను ఆల్రెడీ ఇలా లాస్ అయ్యాను కాబట్టి ఇలా పెట్టుబడి వస్తే అలాంటి నేను సలహాలు ఇచ్చాను అనుకోండి, అదేం వర్కౌట్ అవ్వదు. అసలు సలహాలే మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏం చెయ్యాలి, చేస్తే ఎలా ఎదుగుతారు అనేది మీకే చెప్పేశాను అనుకోండి, మీరే నేర్చుకుంటారు. మీకు నేను ఏబిసిడీలు నేర్పించేసిన తర్వాత ఏపీఎల్, యాపిల్, బిఎటి, బ్యాట్ ఇవన్నీ నేను నేర్పించాలా? ఒక్కసారి అక్కడ చూస్తే నెమ్మదిగా ఆటోమేటిక్గా క్లాస్ బై క్లాస్ పెరుగుతున్నప్పుడు మీకు ఏబిసిడీలు ఫండమెంటల్ వచ్చు కాబట్టి వర్డ్స్ ఫార్మేషన్ ఆటోమేటిక్గా చేసుకుంటారు. అలాగే మీకు ప్యాటర్న్ ఎలా చేంజ్ చేయాలో నేర్పించేసాం అనుకోండి, నాట్ ఓన్లీ మనీ, రిలేషన్షిప్, హెల్త్, కెరియర్, పెళ్ళి, ఉద్యోగం ఏవైనా సరే మీరు ఈజీగా చేంజ్ చేసుకోవాలి. దేనికైనా సరే ఇదే ప్యాటర్న్ అండి, ఇందులో మార్పేం ఉండదు. ఇక్కడ హెడ్డింగ్ మాత్రం జాబా, కెరియరా, మనీయా, పిల్లలా, మీ రిలేషన్షిప్పా, ఏమున్నది అనేది మాత్రం ఒక్కటే ఇక్కడ మారుతుంది అనమాట. మంచి హెడ్డింగ్ పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత మొత్తం విజువలైజేషన్ రాసుకోండి, క్రియేషన్ బుక్ రాసుకొని 41 days టైం పెట్టుకోండి. ప్రతిరోజు వీలైతే మీకు టైం దొరికితే మార్నింగ్ 5 minutes, నైట్ పడుకునే 5 minutes అస్సలు మిస్ కావద్దు. మీరు మిస్ కొట్టారో బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చక్కగా గుర్తొచ్చిందిలేండి. బ్లాకేజెస్ ఉన్నప్పుడు మిమ్మల్ని చేయనివ్వదు అసలుకి ఎవరో ఒకళ్ళు అడ్డు రావడము, లేకపోతే ఆ టైంకి మీకు టైం ఇవ్వకపోవడము, ఏదో ఫంక్షన్స్కో దేనికో వెళ్ళిపోవడం. అప్పుడు ఏం చేయాలి, ఏమండి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఎలా చేస్తామండి అని అన్నప్పుడు ఈ బుక్ని తీసుకెళ్ళామంటే బుక్ ఇంట్లో పెట్టుకోండి, కానీ ఆ బుక్లో ఏం రాశారనేది మీ మైండ్లో పెట్టుకోండి. ఓకే, చక్కగా పడుకుని పోండి. వాళ్ళందరికీ నిద్రపోయినట్టుగా యాక్ట్ చేసేసేయండి. యాక్ట్ చేసేసి ఏం చేస్తారంటే మొత్తం
కళ్ళు మూసుకొని మళ్ళీ క్రియేషన్ బుక్లో ఏం రాశారు, ఏం చేశారు, ఏం చెందారు అని చెప్పేసి మొత్తం విజువలైజేషన్ చేసుకుని మళ్ళీ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పేసుకోండి. అలాగే మార్నింగ్ లేస్తున్నప్పుడు కూడా సేమ్ అలాగే చేయండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సిన పొజిషన్ వస్తే ఈ 2 ప్లేసెస్లో అయితే మిమ్మల్ని మీ బ్రెయిన్ని డిస్టర్బ్ చేయరు కదండి. లెగుస్తున్నప్పుడు మీకు తెలిసిపోద్ది కదా, ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు నేను నిద్ర లేస్తాను అన్నప్పుడు నిద్ర లేవకుండా పడుకున్నట్టుగా నటించి మీరు చక్కగా ఈ విజువలైజేషన్ని క్లియర్గా చేసేసుకోండి. అలా 41 days చేయండి. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా, ఎలాంటి పరిస్థితులు అడ్డుగా వచ్చినా కూడా మీరు అధిగమించగలిగితే మీ బ్లాకేజెస్ని మీరు అధిగమిస్తున్నారనమాట. ఒకవేళ మీకు లేట్గా అవుతే దాని అర్థం అసలు అవ్వదు అని కాదండి. కొన్ని ఉంటాయి. మీరు కోరికలు రాసుకునేటప్పుడు కూడా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, అది అసలు మీ లైఫ్కి ఎంత అవసరము, చాలా ఇంపార్టెంటా అనేది ఆలోచించండి. ఈ పాయింట్ మన లైఫ్లోకి రావడం వల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా. సరే, నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు నేను బిజినెస్ చేయాలి అని ఒక పాయింట్ అనుకున్నాను కదా, అది నాకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా ఆలోచించకుండా వేరే వాళ్ళ బిజినెస్లో డబ్బులు పెట్టాలి అని అనుకోవడమే అసలు బిగ్గెస్ట్ చెత్త ఐడియా నా దృష్టిలో. ఓకే, సో నేను ఏం ఆలోచించాను, బిజినెస్ పెడితే డబ్బులు వస్తాయి సూపర్, అసలుకి ఇంకేంటి అది ఇది అని వేరే వాళ్ళ బిజినెస్లో డబ్బులు పెట్టాలని ఆలోచించుకోవటమే నేను చేసిన మిస్టేక్. అసలు ఇదే రాంగ్ అయినప్పుడు వేరే వాళ్ళ దాంట్లో పెట్టి పోయినప్పుడు లబోదిబం మొత్తుకుంటే ఏం కలిసి రాదు. అలాగా మీరు ఎవరైనా ఒక పర్సన్ని పెళ్లి చేసుకోవాలనా, లేకపోతే ఏదైనా బిజినెస్లో పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే మీ రిలేషన్షిప్లో మీకు ఆల్రెడీ చాలా హర్ట్ చేసిన పర్సన్ని మళ్ళీ మీరు తీసుకోవాలన్నా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆల్రెడీ డైవర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే పర్సన్ని పెళ్లి చేసుకుని ఇంకా డబుల్ టార్చర్ అనుభవిస్తుంది. సో అలాగా ఏం కోరుకుంటున్నారు అనేది కూడా ఆలోచించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్కి. ఓకే, అలా ఆలోచించుకొని ఆ కోరిక గురించి చక్కగా రాసుకొని బ్లాకేజెస్ వస్తూ ఉంటే కనుక మోర్ అండ్ హోపోనోపోనో చేయండి. లేదు హోపోనోపోనో నాకు అలోపతి లాగా స్లోగా పనిచేస్తుంది అలాంటి ఫీలింగ్ ఏదన్నా ఉంటే కనుక అఫర్మేషన్స్ కంటిన్యూస్లీ డైలీ కనీసం 1000 to 1500 times అదే మాట మనీ మ్యాగ్నెట్, వంట చేస్తూ మనీ మ్యాగ్నెట్, ఉల్లిపాయలు కోసుకుంటూ మనీ మ్యాగ్నెట్, ఇంకా అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి బాబా ఏంటి అసలుకి మనీ మ్యాగ్నెట్ నిజంగానే మనీ మ్యాగ్నెట్ అని ఫిక్స్ అయిపోవాలన్నమాట. అంత భయపెట్టేయాలి మనం, తనంత కన్ఫ్యూజ్ చేసేయాలి. అసలు అంటే ఇది తిన ప్యాటర్న్ కాదనమాట, ఏం చేసినా ఎలాంటివి వచ్చినా కూడా అసలు ఆగట్లేదు, మంచిగా చేసేస్తుందని. అండ్ ఇంకొకటి ఎస్పెషల్లీ నేను ఇంకొక హీలింగ్ కోడ్ చెప్తానండి, మనీకి సంబంధించి నేను చేసేది చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఎవరికైనా డబ్బులు ఇస్తున్నా, మీరు డబ్బులు తీసుకుంటున్నా కూడా 708 అని ఒక నెంబర్ ఉంటుందండి. 708 ఏదైతే ఉంటుందో ఇస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి ఫోన్పే ఆర్ గూగుల్ పేలోకి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ పంపించి అది డన్ అని వచ్చేంత వరకు కూడా 708 అని అనుకోండి మీరు డబ్బులు ఇస్తున్నారు. అలాగే వేరే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని మళ్ళీ మీరు దాన్ని యూజ్ చేసుకోవడానికి మీ బార్స్లోనో లేదా బ్యాగ్లోనో పెట్టుకుంటున్న టైంలో 708 అని కంటిన్యూస్గా అనుకుంటుండండి. దీని అర్థం ఏంటంటే నా మనీ ఏదైతే ఉందో దీనికి నేను బ్లెస్సింగ్స్ ఇచ్చి బయటికి నేను 100 రూపాయలు ఇస్తే దాన్ని 10 చేసి 1000 రూపాయలుగా ఏదో ఒక రూపంలో నాకు తిరిగి వస్తున్నందుకు థ్యాంక్ యూ అని ఈ హీలింగ్ కోడ్ యొక్క అర్థం అన్నమాట. సో అలాగే మీ బిల్స్ ఏదైనా ఉంటే కనుక వాటి వెనకాల ఎప్పుడైనా సరే మీరు నెక్స్ట్ మంత్ కట్టాల్సిన బిల్స్కి ఈ నెలలోనే అంటే 1 month బిఫోర్గానే మీరు మెడిటేషన్ చేయడము, హీలింగ్ చేయడము, అలాగే విజువలైజేషన్లో అన్ని బిల్స్ పే చేసినట్టుగా ఫీల్ అవ్వడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మనీ అండి. అలాగే ఎప్పుడైనా సరే మనీని మీరు కంటిన్యూస్గా బ్లెస్సింగ్ చేయండి. మనీకి సంబంధించిన హోపోనోపోను నేను ఆల్రెడీ వీడియో చేశానండి, అది కూడా ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది. అలాగే హెల్త్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఐఎమ్ ఏ హెల్దీ పర్సన్, మీకు ఏదైతే హెల్త్లో ప్రాబ్లం ఉందో దాని గురించి కూడా నేను క్లియర్గా అన్నీ చెప్పి హోపోనోపోనో చేసిన వీడియో పెట్టానండి, అది కూడా చూడండి. నాకు తెలిసినంత వరకు అన్ని డౌట్స్ని క్లియర్ చేసేసాను నేను. అండ్ ఇంకొకటి అండి, ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోండి. మీ బ్రెయిన్లో తీసేయడమే కాదు ఇంట్లో కూడా. ఇంకొకటి, ఎవరైనా సరే మిమ్మల్ని ఏదైనా సరే ఇది చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసినా ఏం చేసినా కూడా రియాక్ట్ అవ్వద్దు మీరు, ఓకేనా? రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకనంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్యాటర్న్ని మారుస్తున్నప్పుడు చాలా బ్లాకేజెస్ మనకు అడ్డొస్తూ ఉంటాయండి. అప్పుడు మీరు ఏమనుకోవాలి తెలుసా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్,
నేను దేన్నైనా సరే తట్టుకుని అది దాటగలిగేటటువంటి శక్తిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అనుకొని హీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళ ఒక మాట అన్నారు, లేకపోతే వాళ్ళు తిట్టుకున్నారు, లేదా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదని ఇలా పదే పదే మళ్ళీ మీరు ఓల్డ్ ప్యాటర్న్ని ఇవ్వకూడదు. అప్పుడు ఒకటే అనాలి, ఈరోజు ఈ అడ్డంకి వచ్చిందా, నన్ను చదువుకోనివ్వకుండా, లేకపోతే నన్ను ఇది చేయనివ్వకుండా మా ఇంట్లో వాళ్ళు నన్ను అపార్థం చేసుకుని ఇది ఏం చేస్తున్నావు అది ఇదని అని అన్నారు అంటే ఓకే, ఈ బ్లాకేజెస్ని తీసేయగల శక్తి నాకు ఉంది కాబట్టే నా దగ్గరికి వచ్చింది, లేకపోతే నా దగ్గరికి రాదు. ఈ దాటడం వల్ల నాకేదో ఉంది లైఫ్ పర్పస్, అందుకోసమనే నాకు ఈ బ్లాకేజెస్ వచ్చింది, నా కోరికకి ఇది అడ్డు అనుకుంటా, అందుకే ఇప్పుడే తీసామని యూనివర్స్ చెప్తుంది. సో అంటే ఇప్పుడు మీరు ఒక టాపిక్ రాశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి ఇప్పుడు మీరు ఆ పని ఒక ఉద్యోగం కావాలనుకున్నారు, మీరు ఆ ఉద్యోగం చేయడం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, మీరు అప్లై చేస్తున్నప్పుడు కానీ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు కదా. దాన్ని ముందుగానే మీరు ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళకముందే ఏం జాబో ఏంటో అవసరమా, ఇంట్లో భర్త సంపాదిస్తున్నప్పుడు తిని హాయిగా కూర్చోక అది ఇదని, లేకపోతే ఒక అబ్బాయి జాబ్ చేయడానికి వెళ్ళడానికి ఎప్పుడు ఇదే జాబా, ఇంతకన్నా వేరే ఏం ఉండదా, ఇంతకన్నా శాలరీ పెరగదా, ఇలా ఎవరన్నా మాటలు అంటున్నారనుకోండి, దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాకేజ్. అంటే మీరు ఇక్కడ ఏదో చేంజ్ చేయాలి అని చెప్పి వాళ్ళ మాటల రూపంలో మీ నెగిటివ్ ప్యాటర్న్ను మీకు చూపిస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి, ఓహో ఇలా అన్నారు అంటే నేను దీనికన్నా బెస్ట్ సంపాదించగలిగే కెపాసిటీని నాకు యూనివర్స్ ఇస్తుంది, ఓకే ఇప్పుడు ఈ జాబ్ కాకుండా దీనికన్నా బెస్ట్ జాబ్ ఏమున్నాయి అది చూద్దాము, అది చేద్దాము అని ఇలా మీరు అనుకోవాలన్నమాట. మా అత్తగారు నన్ను జడుతుంది అని అంటే ఇప్పుడు ఆమెకి ఏం నచ్చట్లేదు, సో ఓకే ఇది నచ్చలేదు, సరే మనం ఇప్పుడు ఆమెకు సమాధానం ఇస్తే ఏమవుతుంది, మీరు డిస్టర్బ్ అయితే ఏమవుతుంది, మళ్ళీ మీ ప్యాటర్న్ చేంజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు సమాధానం ఇవ్వకపోతే ఏమవుతుంది, ఫస్ట్ మీరు సైలెంట్గా ఉండడం అనేది ఒక గుణాన్ని నేర్చుకుంటారనమాట. నేర్చుకున్న తర్వాత అప్పుడు పదే పదే అఫర్మేషన్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే కనుక ఈ స్విచ్ వర్డ్స్ యూజ్ చేయండి. బో కన్సీడ్ టుగెదర్ డివైన్, బో కన్సీడ్ టుగెదర్ డివైన్ అంటే అక్కడున్న ఆ హర్డులు ఏదైతే ఉందో అది తీసేసి వాళ్ళ నోరు మూయించడానికి అనమాట ఇది. ఓకే, బో కన్సీడ్ టుగెదర్ డివైన్ అని చెప్పి టుగెదర్ అనేది ది బెస్ట్ స్విచ్ వర్డ్ అనమాట. కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి, వాళ్ళు ఆటోమేటిక్గానే కామ్ అయిపోతూ ఉంటారనమాట. మీ జోలికి కూడా పెద్దగా రారనమాట. అది నెమ్మదిగా ఆ బ్లాకేజ్ కూడా మీకు క్లియర్ అయిపోద్ది. ఓకేనండి, ఇన్ని ఉంటాయి, ఇన్ని చేసుకోవాలి. మీరు క్రియేషన్ బుక్ చేసుకున్న తర్వాత రాసుకున్న తర్వాత అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకవేళ మీకు క్రియేషన్ బుక్ ఎలా రాసుకోవాలో క్లియర్గా అర్థమై ఉంటే కనుక ఎస్, నా క్రియేషన్ బుక్ ఎలా రాసుకోవాలో అర్థమయ్యింది, ఇక నుంచి నా క్రియేషన్ నేను చేసుకోగలను అని చెప్పి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. అప్పుడు నాకు అసలు మీకు ఎంత అర్థమైంది. ఇంకా ఆల్రెడీ ఒక వీడియో చేశాక కూడా మళ్ళీ అడిగారు అంటే ఇంకేమైనా చేయాలా, అసలు మీకు ఎలా ఈజీగా చెప్పాలి అనేది నేను కూడా ఆలోచించి మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే త్వరలోనే క్లాసెస్ని కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. అక్కడ కూడా ప్యాటర్న్ వైజ్ మాత్రమే నేను చెప్తానండి, ఏదో వచ్చేసింది అయిపోయింది అలా కాదు, లెవెల్స్ వైజ్లో నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో మీరు అందరికీ కూడా అర్థం కాకపోతే మళ్ళీ క్లియరెన్స్ చేయడం ఎవ్రీథింగ్ మన దాంట్లో ఉంటాయి. క్లాసెస్ మీరు అటెండ్ అయినప్పుడు అసలు మీరేం చేయాలి, తర్వాత ఫర్దర్గా ప్రతి విషయాన్ని కూడా మనం డీటెయిల్గా దాంట్లో డిస్కస్ చేసుకుందాము. వెరీ సూన్ నేను క్లాసెస్ని స్టార్ట్ చేస్తాను. అప్పుడు కనీసం నేను ఒక 1 వీక్ ముందైనా సరే మీకు నేను అనౌన్స్ చేస్తాను. సో క్లాసెస్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎవరైనా సరే పర్సనల్గా మీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు క్లాసెస్ పెట్టినప్పుడు నేను మీకు కొంచెం టైం ఇస్తాను. ఆ టైంలో వేరే వాళ్ళకి సంబంధం లేకుండా మీ పర్సనల్గా కూడా నేను క్లియర్ చేయడం మొదలు పెడతాను. సో వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, అందరం బాగుండాలి, ఖచ్చితంగా లైఫ్ బాగుండాలి, సంతోషంగా ఉండాలండి. దట్స్ ఇట్. ఓకే, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా లైఫ్ని నేను ఇక్కడ నుంచి నాకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకుంటున్నాను. చేసేసుకున్నానండి, ఇక్కడ కూడా అంటున్నాను వద్దు, నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా క్రియేట్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు నేను ప్రతిసారి మీకు తెలుసా
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని ఒకటో రెండు సార్లు చెప్తాను, కానీ కమెంట్ 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 అని నేను ఎందుకు చెప్తాను తెలుసండి? మీరు అక్కడ ఎనర్జీని యూజ్ చేస్తారు. రాయటం వల్ల అది మీ ఒక ఫీలింగ్, మీరు యాక్సెప్టెన్సీ చేయడం వల్ల ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అక్కడ నుండి మొదలవుతుందనే ప్రతిసారి కమెంట్ చేయమండి. ఏమండి మీరు కమెంట్ చేస్తే నేను మళ్ళీ దానికి ఆన్సర్ పెట్టాలి, అదేమన్నా నాకు కలిసి వచ్చేదా? కానే కాదు కదా. ఫిరిబీ మీరు చూడండి ఎంతమంది ఛానల్స్లో మీకు ఆన్సర్స్ ఇస్తారు, ఎంతమంది ఇస్తారు? చాలా తక్కువ మంది ఇస్తారు. సో నాకేంటనంటే మీరు ఎప్పుడైతే అలాగా ఒక కమెంట్ పెడతారో మీ ఎనర్జీ అక్కడి నుంచి స్టార్ట్ అయిందని నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే నేను అలా చేసిన దాన్నే కాబట్టి. నేను అందరి ఛానల్స్ చూస్తానండి, అన్నీ చూస్తాను, కానీ నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ తెలుసు అనుకున్న వాళ్ళనే నేను ఓకే మళ్ళీ దానికి కామెంట్స్ పెట్టడము, అవి పెట్టడము, ఇంకా చాలా బాగుంది, వెరీ గుడ్ ఇలాంటివన్నీ. ఎందుకంటే మనం లైక్ చేస్తే మనకి లైక్స్ వస్తాయి, మనం షేర్ చేస్తే మనకి షేర్స్ వస్తాయి. ఇది నేను నమ్మేదనమాట. ఇస్తే వస్తాయి, మనీ అయినా సరే ఖర్చు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, బ్లెస్ చేసి ఖర్చు పెట్టాలి. అందుకే 708 అనేది మీరు యూజ్ చేయాలన్నమాట. ఓకేనండి, సరే అయితే అయిపోయింది. ఇంక ఈ రోజుకి మీరు కమెంట్ చేయడమే మీ సెక్షన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. బాయ్.